నమస్కారం, వెల్కమ్ టు హెల్త్ టాక్స్. అవయవదానం ఒక వ్యక్తి తీసుకున్న నిర్ణయం 8 మంది జీవితాలను నిలబెడుతుంది. మరి అలాంటి నిర్ణయాన్ని తీసుకోవటంలో ఎందుకు వెనకడుగు వేస్తున్నారు? 13వ అంతర్జాతీయ అవయవదాన దినోత్సవం సందర్భంగా ఈరోజు మనకి అసలు అవయవదానం చేయటం వల్ల లాభాలేంటి, అవయవదానం ఎవరికి చేయవచ్చు, అవయవదానంలో చేస్తే అసలు దాంట్లో ట్రాన్స్పరెన్సీ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా డీటెయిల్గా అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రొఫెసర్ డాక్టర్ శ్రీ భూషణ్ రాజు గారు, నెఫ్రాలజిస్ట్, అలాగే నోడల్ ఆఫీసర్ ఫర్ జీవన్ దాన్. సార్, ఈ పథకం స్టార్ట్ చేసి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? అవయవదానం చేయడము, ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం అన్నది మన భారతదేశానికి సుపరిచితమైనటువంటిది. చాలా సంవత్సరాలుగా, కొన్ని దశాబ్దాల కాలంగా భారతదేశంలో అనేక మంది అవయవదానం చేశారు. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్స్, ఇతరత్ర అవయవాల ట్రాన్స్ప్లాంటేషన్స్ చాలా చక్కగా సక్సెస్ఫుల్గా జరుగుతూ ఉన్నాయి. అందులో దానివల్ల అనేక మంది దానివల్ల వృద్ధి చెందారు, ఆనందపడుతున్నారు, మంచి జీవితాన్ని గడపగలుగుతున్నారు. కాకపోతే అంటే మనం అనుకున్నంత వేగంగా, అనుకున్నంత స్పష్టంగా, అనుకున్నంత గొప్పగా, ఊహించినంత అధికంగా మనకి జరగటం లేదన్నది మాత్రమే వాస్తవము. దాదాపు 1954లో మొట్టమొదటిసారిగా సక్సెస్ఫుల్గా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ప్రపంచంలో జరిగిన తర్వాత దాదాపు 1970లో మన భారతదేశంలో 72, 73 ప్రాంతాల్లో భారతదేశంలో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ప్రక్రియ మొదలైంది. 1964లో మన దేశంలో, మన ప్రపంచంలో గుండె మార్పిడి జరిగిన తర్వాత మన దేశంలో దాదాపుగా 80లోను, 80 తర్వాత 90 దగ్గరగాను మన దేశంలో గుండె మార్పిడి కూడా మొదలైంది. మన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా అప్పటి నుంచే మొదలైనట్టుగా అనుకోవాలి. అప్పుడు 1994 కంటే ముందు భారతదేశంలో విచ్చలవిడిగా జరుగుతుండేవి. అంటే వాటికి ఒక పద్ధతి, ప్రణాళిక లేకుండా కిడ్నీ ఒక వేలంలాగా జరిగిపోతుంది అవయవాల మార్పిడి కూడా. అంటే ఎవరికైతే డబ్బు ఉందో వాళ్ళకి తెలిసిన వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ బంధువులని చెప్పి చేయించుకోవడము, లేకపోతే ఎవరు ఇవ్వాలి, ఎవరు ఇవ్వకూడదు, ఎవరు తీసుకోవాలి, ఎవరు తీసుకోకూడదు, అంటే నైతికంగాను, ఆర్థికంగాను, వైద్యపరంగాను కూడా ఎటువంటి మార్పులు చేర్పుల ద్వారా తీసుకున్న వాళ్ళు, ఇచ్చిన వాళ్ళు చాలా చక్కగా ఉంటారు, మంచిగా ఉంటారు. అంటే సమాజం ఒక రకమైనటువంటి సంస్కారయుతమైనటువంటి సమాజం ఏ విధంగా ఒక అవయవ మార్పిడి చేయాలనే దాని పట్ల విధి విధానాలు గొప్పగా రూపొందించబడలేదు. అతను 1994లో మొట్టమొదటిసారిగా ఇండియన్ సొసైటీ ఫర్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆధ్వర్యంలో ఇందులో చాలా వరకు కష్టం జరుగుతోంది, నష్టం జరుగుతోంది పేషెంట్స్కి, డాక్టర్లకి మాత్రమే. సమాజంలో ఇది ఒక చెడుగా నిర్ణయించబడింది. ఎందువల్ల అంటే ఎవరో అడుగుతున్నారు, ఎవరో తీసుకుంటున్నారు, వాళ్ళ మధ్య ఆర్థికమైన లావాదేవీలు జరుగుతున్నాయి. నిజానికి వాళ్ళకి ఎటువంటి సంబంధము లేదు, ముఖమోహం తెలియని వాళ్ళు డబ్బిచ్చి పుచ్చుకుంటున్నారు అనగానే డబ్బిచ్చి పుచ్చుకోవడం అనేది వైద్యపరంగాను, నైతికంగాను అంత మంచిది కాదు. అయితే ఎప్పుడైతే ఇటువంటి జరుగుతున్నాయో అప్పటిదాకా ఉన్న చట్టాల ప్రకారం ఎవరైనా అమ్ముకుంటున్నారు, కొనుక్కుంటున్నారు అనేది ఏ విధంగా నైతికము, చట్టరీత్యా నేరం అవుతుందో దాని ఆధారంగా ఎవరినైతే చేశారో అక్కడ డాక్టర్లు ప్రధానంగా టార్గెట్ చేయబడ్డారు. అంటే డాక్టర్లకి అనైతికత ఆపాదించబడింది. తీసుకున్న వాళ్ళు, ఇచ్చిన వాళ్ళు, పుచ్చుకున్న వాళ్ళు వెళ్ళిపోయారు. కాకపోతే డాక్టర్లు వీళ్ళు ట్రాన్స్ప్లాంటేషన్ డబ్బు తీసుకొని చేశారని దాంట్లో ఒక అనైతికత ఆపాదించబడేసరికి డాక్టర్లందరికీ చాలా కష్టమై ఇండియన్ ఫర్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ సమాజంలో జరుగుతున్నటువంటి దీనికోసం అనేసి భారత ప్రభుత్వాన్ని సంప్రదించి తద్వారా ఒక అద్భుతమైనటువంటి ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. అది 1994లో తోటా యాక్ట్ అంటూ మన దేశంలో రాబడింది. ఆ తర్వాత ఈ చట్టబద్ధంగా జరుగుతున్నటువంటి మార్పిడి, కిడ్నీ మార్పిడి కానీ అవయవ మార్పిడి కూడా ఒక క్రమబద్ధీకరించబడ్డాయి. ఒక చక్కగా ప్రణాళికబద్ధంగా, నైతికంగా, ఆర్థికంగా కూడా ఎటువంటి తప్పులు లేకుండా, అలాగే సమాజంలో ఒక మంచి కార్యక్రమం లాగా జరగబడింది 1994 నుంచి కూడా. ఆ తర్వాత 2011లో దానికి కొన్ని మార్పులు చేర్పులు చేశారు. 2014లో దాంట్లో మరిన్ని కొన్ని మార్పులు చేసి కొన్ని పద్ధతులు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నట్టుగా దానికి ఆపాదించబడ్డాయి. ఆ తర్వాత ఇప్పటికీ కూడా అప్రత్యేకంగా జరుగుతున్నటువంటి కార్యక్రమంలో అనేక మంది, వేలాది మంది ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్నారు. కేవలం మన దేశంలో ఇప్పుడు దాదాపు 25,000 నుంచి 30,000 మంది దాకా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించిన వాళ్ళు ఉన్నారు. 2013లో మన రాష్ట్రంలో కూడా స్టార్ట్ అయింది. అయితే మన రాష్ట్రంలో పరిస్థితి అంటే అవయవదానానికి సంబంధించి అవగాహన కానీ, ఆ తర్వాత ఎంతవరకు అవయవాలు కావాల్సిన వాళ్ళకి అవయవాలు వాళ్ళ వరకు వెళ్తున్నాయి, దీనివల్ల ప్రాణాలని ఇప్పటి వరకు నిలబెట్టిన వాళ్ళ సంఖ్య ఎంతవరకు ఉండొచ్చు? ఇక్కడ మనకి సుమారుగా 2010లో ఒక జీవోలాగా వచ్చింది మనకి. అవే జీవన్ దాన్ అంటే ఒక ప్రోగ్రామ్ తీసుకురావాలనేసి. అంటే భారతదేశం మొత్తంలో అన్ని రాష్ట్రాల్లో జరుగుతోంది. మనకంటే కొంచెం ముందుగా తమిళనాడు రాష్ట్రాల్లో కొంచెం క్రమబద్ధీకరించబడింది. కాబట్టి వాళ్ళు చేసుకున్నటువంటి పద్ధతులు అనుగుణంగానే మన రాష్ట్రాల్లో కూడా చేయాలని చెప్పి మనం అప్పుడు అనుకున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో. అంతకంటే ముందు ఢిల్లీలో కూడా ఆర్బోన్, ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్లో అక్కడ కూడా ఒక పెద్ద ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ ప్రోగ్రామ్ లాగా ఒకటి మొదలు పెట్టబడింది. ఆ తర్వాత తమిళనాడు లాంటి రాష్ట్రాలు ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ క్రమం, ఎందుకంటే అక్కడ చాలా ఎక్కువ తప్పు కేసులు, అంటే ఆర్గాన్ ట్రాఫికింగ్ లాంటి ఎక్కువ కేసులు వచ్చిన తర్వాత అక్కడ ప్రభుత్వం మేల్కొని ఒక ప్రోగ్రామ్ లాగా పెట్టింది. కాబట్టి మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించి 2010లో జీవో వచ్చిన తర్వాత
ప్రాథమికంగా జీవన్ దాన్ అన్న ప్రోగ్రామ్ని మన 2013-12-13లో మొదలు పెట్టబడింది. మన దేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ ఆర్గానిక్ ట్రాఫింగ్ ఇంతకు ముందు ఎలా ఉండేది, ఇప్పుడు ఈ పథకం పెట్టిన తర్వాత దానిపైన కంట్రోల్ వచ్చి దానిపైన చట్టాలు ఎలా ఉన్నాయి? నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఆర్గాన్ ట్రాఫికింగ్ అనేది ఒక్కొక్క అవయవాన్ని వాళ్ళు అక్రమంగా అమ్ముకోవడం కానీ కొనుక్కోవడం కానీ ఆర్గాన్ని అమ్మకానికి పెట్టడం జరిగింది. అంతకుముందు నిజంగా జరుగుతూ ఉండేది. ఇప్పటికి కూడా అడపదడప జరుగుతుంది, జరగటం లేదని నేను చెప్పడం లేదు. కాకపోతే ఏంటంటే చట్టబద్ధంగా అయిన తర్వాత అది చట్టానికి లోబడి పనిచేయకుండా కొందరు దొంగచాటుగా తప్పుచాటుగా చేసినప్పుడు వాళ్ళని పట్టుకోవడం, వాళ్ళని శిక్షించడము జరుగుతుంది. కాబట్టి దాదాపుగా అది 1%, 2% పడిపోయినట్టుగా మనకు తెలుస్తుంది. దాదాపు ఎప్పుడు అడపదడప చిల్లర ముల్లర సంఘటనలు తప్ప దాదాపుగా ట్రాన్స్ప్లాంటేషన్ అన్నీ కూడా అన్ని పెద్ద ఆసుపత్రులు. ఇంకోటి ఏంటంటే క్రమబద్ధంగా ఒక రకమైనటువంటి స్థితికి మనం ఎదిగాము. ఒకటి, ప్రభుత్వ ఆసుపత్రులు అన్నీ కూడా చాలా బలోపేతం అయ్యాయి కాలక్రమేణా. ఈ 15-20 ఏళ్లలో ప్రభుత్వ ఆసుపత్రులు చాలా బలోపేతం అయిన తర్వాత సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్ దాదాపుగా అన్ని పెద్ద ఆసుపత్రులలో కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు చిన్న పట్టణాలలో ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ ఆసుపత్రుల్లో కూడా మనకు సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్ దొరుకుతున్నాయి మన దేశంలో. ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో కూడా దాదాపుగా చిన్న ఊర్లలో కూడా మనకి సంగారెడ్డి అక్కడ కూడా నెఫ్రాలజీ డిపార్ట్మెంట్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. కేవలం హైదరాబాద్ నగరంలో మాత్రమే కాదు. అది కాకుండా ఎక్స్పర్టీస్, ట్రాన్స్ప్లాంటేషన్ ఎక్స్పర్టీస్ అనేది చాలా వరకు విస్తృతంగా పెరిగిన తర్వాత చట్టం అప్పటికి వచ్చేసరికల్లా చాలామంది ఒక తప్పు అనైతికంగా కానీ చట్టబద్ధంగా కానీ ఒక తప్పును చేయడానికి చాలామంది భయపడడం కూడా మొదలుపెట్టారు. సో తద్వారా దాదాపు తగ్గినప్పటికీ కూడా చాలా దూరంగా ఈ మనిషి అన్నవాడు ఆశాజీవి. కొన్ని సందర్భాల్లో ఆశకి దాన్ని మనం అర్థం చేసుకోలేక దాన్ని అత్యాశాజీవి అవుతాడు. అంటే కేవలం తనకు మాత్రమే బతికి ఉండే హక్కును మాత్రమే తెలుసుకున్నటువంటి వాళ్ళు ఏ రూపంలోనైనా ఏ విధంగానైనా కూడా అవయవాలు సంపాదించి తొందరగా మేము కిడ్నీ మార్చుకుంటాము, మా ఇంట్లో ఎవరూ లేరు, ఒకవేళ జీవనాల్లో పెట్టుకుంటే చాలా సంవత్సరాలు అవుతుంది కాబట్టి ఎవరో తెలిసిన వాళ్ళని ఏదో తప్పుగా చూపించేసి లేకపోతే చాటుగా ఏదో మారుమూల ఆసుపత్రిలో దొంగచాటుగా కిడ్నీ మార్చుకేసుకుందాం అనుకునే పద్ధతి ఇంకా అడపదడప చేస్తూనే ఉన్నారు. వాళ్ళకి తోడుగా ఆసుపత్రి యాజమాన్యము, కొందరు డాక్టర్లు కూడా వాళ్ళకి వత్తాసు పలకడంతో యథేచ్ఛగా అక్కడ ఇక్కడ జరుగుతోంది. ఈ మధ్య గత సంవత్సరంలో కూడా 2-3 సంఘటనలు మన తెలంగాణ రాష్ట్రంలోనూ అలాగే భారతదేశంలో ఉన్నటువంటి అనేక ప్రదేశాలలో కొన్ని సంఘటనలు బట్టి వాళ్ళని శిక్షించడం కూడా జరిగింది, వాళ్ళు పట్టుకోవడం కూడా జరిగింది. కాబట్టి ఇంకా గణనీయంగా ఇది తగ్గుతోంది. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు సంవత్సరంగా ఎటువంటి సంఘటనలు ఏమీ జరగలేదు. జరుగుతున్నట్టు కూడా మాకు ఎటువంటి ఆధారాలు లేవు, మాకు ఎటువంటి నివేదికలు కూడా లేవు. ఎందువల్ల అంటే చట్టం బలంగా ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో కొంతమంది దాన్ని అటు ఇటుగా దుర్వినియోగపరిచే అవకాశం ఉంటుంది. వాళ్ళ దుర్వినియోగపరచకుండా ఉండడం కోసం మరింత చట్టాలను చాలా బలంగా చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు భారత ప్రభుత్వం ఈ సంవత్సరంలో కొత్తగా ఈ చట్టాన్ని మరింత బలోపేతం చేయడం కోసం కమిటీ వేసింది. అదృష్టవశాత్తు నేను కూడా కమిటీలో ఒక మెంబర్గా ఉన్నాను. సో ఇప్పుడు దాన్ని మరింత బలోపేతం చేసి ఇంకా చాలా చట్టబద్ధంగా చాలా నైతికత కూడా దానికి ఆపాదిస్తూ ఒక మంచి కార్యక్రమంగా ఒక మంచి చట్టంగా భారతదేశంలో తీసుకొచ్చేసి అవయవదాన ప్రక్రియని మరింత సులువుగాను ఒక పద్ధతిగాను క్రమబద్ధీకరించే విధంగా ప్రయత్నం జరుగుతోందని నేను ఆశిస్తున్నాను. ఓకే, బ్రెయిన్ డెత్ జరిగిన తర్వాత ఈ అవయవ దానం కానీ అవయవాలు సేకరించడం కానీ ప్రక్రియ ఎలా జరుగుతుంది, అలాగే ఇప్పటి వరకు ఎంతవరకు సక్సెస్ రేట్ ఉందంటారు? యాక్చువల్గా చాలా మందిలో అపోహలు ఉంటాయి. నేను బతికుండగానే నాకు ట్రీట్మెంట్ సరిగ్గా ఇవ్వకుండా నన్ను బ్రెయిన్ డెడ్ డిక్లేర్ చేసి ఈ ఆసుపత్రులకు అన్నేసి నా మీద అవయవాలు తీసుకుంటాయని కొంచెం భయపడుతూ ఉంటారు. అలాగే కొందరు అంటారు, సరే డాక్టర్ గారు మేము అవయవాలు డొనేట్ చేసేస్తామండి, మాకు విజువల్ ప్రధానంగా ట్రాన్స్ప్లాంట్ కోఆర్డినేటర్స్ పోతారు. వాళ్ళంతా చిన్నపిల్లలు, వాళ్ళంతా ట్రైనింగ్ తీసుకున్నటువంటి వాళ్ళు, డాక్టర్లు కాదు. ముందు డాక్టర్లు ఉండరు అన్నట్టు, డాక్టర్లు చూచాగా చెప్తారు బ్రెయిన్ డెడ్ అని. కానీ వాళ్ళని ఫస్ట్ మొట్టమొదటిగా సంప్రదించేది ట్రాన్స్ప్లాంట్ కోఆర్డినేటర్. వాళ్ళు అంటారు, ఓకే మేము ఒప్పుకుంటాము, కాకపోతే ఏంటంటే మేము ఒప్పుకున్నాం కాబట్టి మా మంచి ట్రీట్మెంట్కి ఇవ్వడం మానేస్తారేమో, ఒకవేళ బహుశా బాగా అవకాశం ఉంటే మీరు మానేస్తారేమో అని అంటారు. ఏ పొజిషన్లో బ్రెయిన్ డెత్ అని డిక్లేర్ చేస్తారు సార్? అసలు ఆ బ్రెయిన్ డెత్కి తర్వాత హార్ట్ అటాక్, ఇలా బ్రెయిన్ డెత్, ఇలా ఈ టైంలోనే ఎక్కువగా అవయవాలు సేకరిస్తూ ఉంటారు కదా. సో ఏ టైంలో అవయవ దానం చేయొచ్చు అనే ఒక ప్రధాన డౌట్ అనేది మొత్తం అందరిలో ఉంటుంది. అది యాక్చువల్లీ ఒకటి ఏంటంటే వాళ్ళకి భయం ఏంటంటే వాళ్ళు రెండుగా వాళ్ళు గుర్తించుకోవాలి. ఒకటి కోమా అన్న పదాన్ని, కోమా అనే పదం అందరికీ తెలుసు. కొంతమంది డీప్ కోమా కూడా అనేస్తూ ఉంటారు. చాలా సుదీర్ఘంగా చాలా కాలంగా అతను ఒక సుషుప్తావస్థలో ఉంటే ఇతను బాగా కాడు కాబట్టి కోమాలో ఉండడం అనుకోవడం చాలా సులభం. ఈ బ్రెయిన్ డెడ్ అన్నదాన్ని కోమాని తను వేరువేరుగా చూడాల్సిన అవసరం ఉంటుంది ఇక్కడ ఈ సందర్భంలో. కోమా అంటే ఏంటంటే అనేక అవయవాలు చాలా చక్కగా పనిచేస్తున్నాయి, బ్రెయిన్ సైతం ఒక సుషుప్తావస్థలో ఉంది, కాకపోతే అది తేరుకునే అవకాశం ఇంకా కొన్ని రోజుల తర్వాత ఎప్పుడొకప్పుడు వస్తూ ఉంటుంది. బహుశా కోమాలో ఉండడానికి కారణము ఈ ఏదో రక్తంలో ఒక పదార్థం తక్కువైపోవడమో ఎక్కువైపోవడమో, తాత్కాలికంగా కొంచెం బ్రెయిన్కి ఒక రకమైనటువంటి పదార్థాలు సప్లై సరిగా లేకపోవడము, తద్వారా బ్రెయిన్ ఒక సుషుప్తావస్థలోకి వెళ్ళిపోయింది అనుకోవడం అనేది. అంటే తిరిగి వాళ్ళు బాగే ఛాన్సెస్ కొన్ని ఉంటాయి. కొన్ని సందర్భాల్లో శరీరంలో కదలికలు చాలా చక్కగా ఉండి మంచిగా ఉండి వాళ్ళు కదులుతున్నట్టుగా ఉంటుంది, కొన్ని చిన్న వాటి రెస్పాండ్ అవుతూ ఉంటారు, వాళ్ళు కొంచెం మామూలు కోమాలో ఉన్నట్టుగా ఉంటుంది. వాళ్ళ నుంచి మనం అవయవాలు సేకరించము.
ఎవరు ఉంటారు? దానికోసం అనేసి మనము ఒక బ్రెయిన్ డెత్ అన్నదాన్ని అంటే జీవన్ మృతుడిగా నిర్ణయించడానికి ప్రత్యేకమైనటువంటి ఒక నిర్వచనం మనకు ఉంది. అదేమిటంటే ఏ విధంగా కూడా ఏ పద్ధతి ద్వారా కానీ, శాస్త్రీయంగా ఉన్నటువంటి అందుబాటులోని పద్ధతుల ద్వారా కానీ, శారీరకంగా పేషెంట్ యొక్క ధర్మం ప్రకారంగా కానీ అతను ఏ విధంగా ఒక బాగా కాడు, అతనికి ప్రపంచంలో ఉన్నటువంటి ఇతరత్ర వాతావరణానికి ఒక రకమైనటువంటి ఒక విభేదం ఏర్పడింది, ఇక మీద అతను బాగా అవకాశం లేదు. కాకపోతే అతని శరీరంలో రక్తం సప్లై సరిగ్గా ఉంది కాబట్టి రక్తం అంతా కూడా ఆయన శరీరంలో ఉన్నటువంటి ప్రతి కణజాలానికి అందుతోంది, ప్రతి అవయవం చాలా బాగుంది. కొన్ని అవయవాలు బాగలేకపోయినా కూడా అవయవాలకి రక్తం సప్లై సరిగ్గా అవుతోంది, కానీ బ్రెయిన్కి మాత్రం సరిగ్గా జరగటం లేదు. ఇక బ్రెయిన్ ఏ విధంగా కూడా అతను బాగయ్యే అవకాశం లేదు. బ్రెయిన్ బాగాలేకపోతే మనిషి అయ్యే అవకాశమే లేదు, జీవించినట్టుగానే కాదు. దాదాపుగా మనందరికీ మరణం అంటే ఏమిటి? మరణం అంటే చనిపోవడం. చనిపోవడం అని ఏ విధంగా నిర్వచిస్తాం? మనము గుండె ఆగిపోవడాన్ని నిర్వచిస్తాం. ఎవరైనా గుండె ఆగిపోయిందంటే చనిపోయినట్టే అనుకుంటాం. మామూలుగా అదే చూస్తాం కదా, మన పల్స్ చూస్తాము, హార్ట్ చూసి హార్ట్ కొట్టుకోవడం లేదు, గుండె కొట్టుకోవడం అని మనం చనిపోయేట అనుకుంటాం. ఊళ్ళో కూడా ఇలాగే చేస్తుంటారు, దానిపై మేధస్సు అక్కర్లేదు. కాకపోతే ఇక్కడ అత్యంత మేధావి ఏ విధంగా చెప్పగలగాలి అని అంటే, చనిపోయాడు, జీవన్ మృతుడుగా ఉన్నాడు అంటే మృతి చెందాడు, మృతి చెందలేదు కానీ అతను జీవన్ మృతుడు అనగా బ్రెయిన్ డెడ్ అన్నదాన్ని శాస్త్రీయంగా ఉన్నటువంటి అద్భుతమైన నిర్వచనాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా కూడా రకరకాల నిర్వచనాలు తీసుకొని దానికి రకరకాల పద్ధతులని ఆపాదించింది. అంటే ఈ పద్ధతి ద్వారా చేస్తే ఇతను బ్రెయిన్ డెడ్గా నువ్వు డిక్లేర్ చేయవచ్చు అని చెప్పేసి మన భారతదేశంలో కూడా కొన్ని నిర్వచనాలు తీసుకొని కొన్ని పద్ధతుల ఆధారంగా అతను బ్రెయిన్ డెడ్గా చేస్తారు. దానికోసం కొన్ని సందర్భాల్లో వాళ్ళకి ఎగ్జామినేషన్ చేస్తున్నప్పుడు కొన్ని పరీక్షలు చేస్తారు, యాప్నియా టెస్ట్ అలాంటివన్నీ చేస్తారు. అలా కాకుండా బ్రెయిన్కి సప్లై చేసే రక్తనాళాల వ్యవస్థ ఏ విధంగా ఉంది, అది మొత్తం బ్లాక్ అయిపోయింది అంటే ఇక బ్రెయిన్ బాగే అవకాశం లేదు. కొన్ని సెకండ్స్ బాగలేకపోయినా బ్రెయిన్ అయిపోయినట్టే. సో అది కొన్ని పరీక్షలు చేస్తారు. అలాగే ఎలక్ట్రో ఈజీ అంటూ ఒకటి ఉంటుంది, ఎలక్ట్రో ఎన్కెఫ్లోగ్రామ్ అంటూ అది బ్రెయిన్ లోపల కదలికలు మూమెంట్స్ ఎలా ఉన్నాయో చెప్పి చేసే పరీక్ష ఉంటుంది. ఆ పరీక్ష కూడా చేసి ఇకపై బ్రెయిన్లో ఏ విధమైన కదలికలు లేవో అని నిర్వచించిన తర్వాత ఇన్ని కారణాల చేత ఇన్ని పద్ధతుల ద్వారా ఏర్పరచబడినటువంటి నిర్వచనానికి వీళ్ళంతా ఉదాహరణగా ఉన్నాడు కాబట్టి ఇన్ని పద్ధతుల ద్వారా మేము చూడగలిగాం కాబట్టి ఇకపై ఇతను జీవన్మృతుడుగా ఉంటాడు, ఇతను బ్రెయిన్ డెడ్గా మేము డిక్లేర్ చేస్తున్నామని చెప్పేసి 2 డాక్టర్ల బృందం వేర్వేరు సమయాల్లో అంటే దాదాపు 6 నుంచి 12 గంటల రకరకాల పద్ధతుల ద్వారా 6 నుంచి 12 గంటల వ్యవధి కాలంలో 2 సార్లు వాళ్ళని చూసి డిక్లేర్ చేసిన తర్వాత అతను బ్రెయిన్ డెడ్గా డిక్లేర్ చేయబడతాడు. అప్పుడు డిక్లేర్ చేయబడిన తర్వాత అప్పుడు ప్రతి ఆసుపత్రిలో కూడా ఎప్పుడైతే ట్రాన్స్ప్లాంటేషన్ ప్రోగ్రామ్ ఉంటుందో దాన్ని 2 రకాలుగా మనం చెప్తాము. ఒకటి ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్, రెండవది ఆర్గాన్ రిట్రీవల్ సెంటర్. ఆర్గాన్ రిట్రీవల్ సెంటర్లో కేవలం మేము ఆర్గాన్స్ మాత్రమే సేకరిస్తాము, అక్కడ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్లో ఆ ఇతర ట్రాన్స్ప్లాంటేషన్స్ జరగవు. అంటే వాళ్ళు కేవలం ఆర్గాన్ రిట్రీవల్ కోసమే పెట్టుకుంటారు అర్జీ మనకి. సో మనం ఒప్పుకొని వాళ్ళకి అర్జీ కేవలం ఆసుపత్రులు రిట్రీవల్ చేయగలుగుతాం. రెండవది ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్ ఆర్గాన్ రిట్రీవల్ సెంటర్ కూడా అవుతుంది, ఎందుకంటే వాళ్ళ ఆసుపత్రుల్లో ఆర్గాన్స్ తీసుకోవడానికి సైతం మనము ఒప్పుకుంటాము. సో వాళ్ళు ఆర్గాన్స్ తీస్తారు, అలాగే తీసినటువంటి ఆర్గాన్ని ట్రాన్స్ప్లాంటేషన్ కూడా చేస్తారు అదే ఆసుపత్రిలో. వీళ్ళు వెళ్ళి కావాలనుకుంటే ఆర్గాన్ రిట్రీవల్ సెంటర్లో అవయవాలు తెచ్చుకొని వీళ్ళకి ట్రాన్స్ప్లాంట్ చేయవచ్చు. సో ఇది కూడా ఒకటి ఉంటుంది అన్నట్టు. సో ఈ 2 పద్ధతుల్లో ఆసుపత్రులు ఒప్పుకున్న ఆసుపత్రులను ఎవరైతే రిజిస్టర్ చేసుకుంటారో సోటో తెలంగాణ అంటే స్టేట్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ టిష్యూ ఆర్గనైజేషన్లో ఎవరైతే రిజిస్టర్ చేసుకుంటారో అలాంటి వాళ్ళని ఆసుపత్రులలో ట్రాన్స్ప్లాంటేషన్ కోఆర్డినేటర్ తప్పకుండా ఉంటారు. యాక్చువల్లీ తోటా చట్టం ప్రకారం ప్రతి ఆసుపత్రికి ఒక ట్రాన్స్ప్లాంటేషన్ కోఆర్డినేటర్ ఉండాలి, ఎందుకంటే జీవన్మృతులు అన్న వాళ్ళు ఇంటెన్సివ్ కేర్ అన్న వాళ్ళు ప్రతి ఆసుపత్రిలో ఉంటారు. కానీ మన చాలా ఎక్కువగా ఈ కోర్స్ చేసిన వాళ్ళు చాలామంది లేరు కాబట్టి, చాలామంది పెద్దగా ఉత్సాహం చూపించట్లేదు కాబట్టి, అంటే దీంట్లో ఒక సామాజిక ధర్మం ఉంటుంది, దాంట్లో కొంచెం నైతికత కట్టుబడి ఉండాలి. గొప్ప మేధావి అక్కర్లేదు, దాని కొంచెం పెద్ద డిగ్రీలు అక్కర్లేదు. డిగ్రీ చదువుకుంటే మాత్రం మనం ట్రాన్స్ప్లాంటేషన్ కోఆర్డినేటర్ ప్రోగ్రామ్కి వాళ్ళు అటెండ్ అవ్వచ్చు. కొంచెం కోర్సు అటెండ్ అయిన తర్వాత కొన్ని పరీక్షలు పెట్టి వాళ్ళకు సర్టిఫికేట్ ఇస్తారు. ఆ సర్టిఫికేట్ ఆధారంగా వాళ్ళు ట్రాన్స్ప్లాంట్ కోఆర్డినేటర్ అయిన తర్వాత ఆసుపత్రిలో ఉద్యోగం చేస్తూ ఎప్పుడైతే బ్రెయిన్ డెడ్ అయినటువంటి పర్సన్ ఒక వ్యక్తి ఉన్నాడు అని చెప్పి తెలిసిన తర్వాత వాళ్ళు అక్కడికి వెళ్ళి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తారు. కానీ చాలా క్లిష్టమైనటువంటి సమస్య ఇక్కడే ఉంటుంది. ఎందువల్ల అంటే ఒక 24 ఏళ్ళ అబ్బాయి ఇంటెన్సివ్ కేర్లో ఐసీయూలో బ్రెయిన్ డెడ్ అయ్యి వెంటిలేటర్ మీద ఉండి శరీరంలో కదలికలేమీ లేకుండా కేవలం అవయవాలకి, కిడ్నీకి, గుండెకి, మెదడుకి, మెదడుకి ఏదో రక్తం పోతున్నట్టుగా పోతుంది, కానీ అవేమీ సరిగ్గా పనిచేయటం లేదు. అసలు మనిషి అచేతనుడుగా ఉన్నాడు, ఎటువంటి చలనము లేదు, ఏ విధమైనటువంటి మార్పుకి మనం కూర్చినా గిచ్చినా ఎటువంటి ప్రతిస్పందన లేదు. అతను అచేతనుడు, అతను పూర్తిగా దీర్ఘ సుషుప్తావస్థలో ఉన్నాడు కాబట్టి ఏ విధంగా బాగే అవకాశం లేదు. ఏదో శరీరం అంతా కూడా ఏదో ఉన్నట్టుగా ఉంది, కానీ శరీరంలో కదలికలు లేవు. ఇటువంటి పరిస్థితుల్లో డాక్టర్లు బ్రెయిన్ డెడ్ చెప్పిన తర్వాత బయట ఉన్నటువంటి 50 సంవత్సరాల తల్లి కానీ తండ్రి కానీ మనం వచ్చేసి మీ అబ్బాయి ఇక బతికే అవకాశం లేదు, అతను చనిపోయాడు, కానీ చనిపోలేదు, చనిపోయినట్టుగానే ఉన్నాడు, దాన్ని బ్రెయిన్ డెడ్ అంటున్నాము. ఈ సమయంలో మీరు మీ అబ్బాయి యొక్క అవయవాలు దానం చేయడానికి మీకు ఉత్సుకత ఉందా, మీరు మాకు సమ్మతి ఇవ్వగలుగుతారా అని చెప్పి మనం అడగడం అన్నది ఎంత కష్టంగా ఉంటుందో ఆలోచించాలి. ఏ తల్లిదండ్రులకైనా బహుశా వాళ్ళ జీవితంలో అత్యంత విషాదకరమైన సంఘటన ఏ మనిషికైనా ఉంది అనుకుంటే మాత్రం ఇది మాత్రమే అనేది నా ఉద్దేశం.
ఎందుకంటే మన బతికుండగా మన పిల్లలకి అటువంటి సంఘటన ఎదురవుతుందని చెప్పి ఏ తల్లిదండ్రులు కూడా ఊహించుకోలేకపోతారు. నిజానికి వాళ్ళే కాదు, ఒక తల్లిదండ్రులకు అలా అయినా పిల్లలు కూడా ఆ విధంగా బాధపడతారు. ఒక అక్కచెల్లకైనా అన్నదమ్ములైనా వాళ్ళు అలాగే బాధపడతారు. భార్యకైనా భర్త, భర్తకైనా భార్య అలాగే బాధపడతారు. అటువంటి సందర్భంలో మనకు అత్యంత ప్రియమైన వ్యక్తి ఇంటెన్సివ్ కేర్లో ఐసీలో ఉన్నప్పుడు ఒక ట్రాన్స్ప్లాంట్ కోఆర్డినేటర్ వచ్చి, అప్పటిదాకా ట్రాన్స్ప్లాంట్ కోఆర్డినేటర్ అంటే ఎవరో వాళ్ళకి తెలియదు, అతను ముక్కుమో తెలియదు, అసలు ఆ పదమే ఎప్పుడు వినుండరు వాళ్ళు రకరకాల ఉద్యోగాలు తెలుస్తాయి, కానీ ఈ ట్రాన్స్ప్లాంట్ కోఆర్డినేటర్ ఎవరు, అతను రావడం ఏంటి, అతను మీరు కూర్చుని బాధతో దుఃఖంలో విషాదంలో ఉంటే వాళ్ళు కన్నీళ్ళు కారుస్తున్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి మీరు అవయవాలు డొనేట్ చేస్తారని చెప్పడం మనకి ఇంకా బాధాకరమైనటువంటి విషయం. కానీ చూడండి, ప్రపంచంలో కొన్ని వేల మంది, లక్షల మంది అంత దుఃఖమైనటువంటి విషాదభరితమైన సంఘటనలో, సన్నివేశంలో కూడా మనసు దిటవ చేసుకొని, గుండె నిబ్బరంగా పెట్టుకొని చాలా చాలా ధైర్యంగా, ఎంత గొప్ప మనస్కులు అయితే వాళ్ళు ఒప్పుకుంటారనేది ఆలోచిస్తే నాకు కోళ్ళ సందర్భాలు నాకు చాలా ఆశ్చర్యం అవుతుంది. ఉదాహరణకు మీరు అన్నట్టుగానే మేము 100 మందికి మేము ఇటువంటి కౌన్సిలింగ్ చేస్తాము, అందులో 2 లేదా 3 ఒప్పుకుంటారు. చూడండి, అంటే ఈ 100 మందిలో ఈ 97% మంది, 95% మంది ఒప్పుకోకపోవడానికి ప్రధాన కారణం ఏమిటంటే, పెద్ద ప్రధాన కారణం అంటే వాళ్ళకి ఇవ్వకూడదని కాదు, వాళ్ళకి ఇవ్వలేమని కూడా వాళ్ళు అనుకోరు, కానీ వాళ్ళకి ఆ ప్రక్రియ ఏంటి వాళ్ళకి అర్థం కాదు. సార్, ఇది అపోహ. ఈ జన్మలో మనం అవయవదానం చేసిన తర్వాత మన అవయవాలు లేకుండా మనల్ని క్రిమిషన్ చేస్తే నెక్స్ట్ జన్మలో మళ్ళీ అవయవాలు లేకుండా పుడతామనేది అంటే నేను ఒక స్టేట్మెంట్ లాగా నేను అలా జరగదు అని చెప్పవచ్చు కాక, కానీ ప్రజలు వినేవాళ్ళు ఏమనుకుంటారు, ఇది చాలా చక్కగా చెప్తున్నాడు, ఈయన వచ్చే జన్మలో పుట్టి అలాంటి వాళ్ళని చూసి వచ్చాడా అంటారు. కాబట్టి ఇవన్నీ ఊహాతీతమైనటువంటివన్నీ కూడా, ఊహాజనితమైనటువంటి ప్రశ్నలకి మనం సమాధానం చెప్పడం సులభం కాదు. కానీ వాళ్ళ దేశం యొక్క నైసర్గిక స్వరూపం ఆధారంగా కానీ, వాళ్ళ సంస్కృతి పరంగా కానీ కొంతమంది అలా భావించే వాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళకు ఉన్నటువంటి రిలీజియస్ కారణాల చేత, మతపరమైన అంశాల చేత కొంతమంది అలా అనుకునే అవకాశం కూడా ఉంటుంది. కానీ అయితే శాస్త్రీయంగా ఒక శాస్త్రపరమైన దృక్పథం ఉంటే మనకి ప్రాబ్లం ఉండదు. మనకి భారత రాజ్యాంగం కానీ, ప్రపంచంలో ఉన్నటువంటి సంస్కారతమైన సమాజాలన్నీ చెప్పేవి. ప్రతి వ్యక్తికి కూడా ఒక శాస్త్రీయపరమైన దృక్పథాన్ని ఏర్పరచాలి. అది చాలా మంచి సమాజం ఎప్పుడూ చేస్తుంది. కాబట్టి ఈ శాస్త్రీయపరమైనటువంటి సమాజం, ఒక శాస్త్రీయపరమైనటువంటి అవగాహన ఉన్నటువంటి సమాజంలో ప్రజలందరూ కూడా ఒక దృక్పథం కలిగి ఉంటారు. కాబట్టి అటువంటి సందర్భంలో మన ప్రాబ్లం కాదు. కాకపోతే ఏమిటంటే, ఒక చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ అంటాం కదా, అంటే సరిగ్గా చెప్పడంలో ఉన్నటువంటి తప్పులు కొన్ని సందర్భాల్లో, లేదా వాళ్ళు కొన్ని భావోద్వేగాలకు అధికంగా లోనై ఉంటారు. కొంతమంది అక్కడ తాత్కాలికంగా ఏర్పడినటువంటి కొన్ని సంఘటనల ఆధారంగా ఒక చెడు నిర్ణయాన్ని తీసుకోవచ్చు. ఉదాహరణకి వాళ్ళు ఆసుపత్రికి రావడం, వాళ్ళకి బెడ్ దొరకలేదు అందాం అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, బెడ్ దొరకలేదు, వాళ్ళకి ట్రాలీలు పడవేశారు, తర్వాత ఐసీలో పెట్టారు. అక్కడ డాక్టర్ పిలిచినా రారు, సిస్టర్ పిలిచినా రారు, ఆ వర్కర్స్ వెంటనే శుభ్రంగా చేయలేదు, సమయానికి భోజనాన్ని కొంచెం పెట్టలేదు, రకరకాల అంశాలు ఒక రకమైనటువంటి ఒక నెగిటివ్ భావజాలాన్ని వాళ్ళు ఆల్రెడీ కలిగి ఉంటారు. అటువంటి సందర్భంలో పేషెంట్ చనిపోయిన సందర్భంలో, బ్రెయిన్ డిక్లేర్ సందర్భంలో వీళ్ళు వెళ్ళి అడిగితే వాళ్ళు ఎలా ఒప్పుకుంటారు? అంటే వాళ్ళని మొదటి నుంచి వాళ్ళని చక్కగా సరఫరా చేస్తుంటే మనిషి బ్రతికుండే వాళ్ళు. అదొకటి కదా, ఎందుకు చెప్తున్నా అంటే, ఆసుపత్రుల ప్రదేశాల్లో ప్రతి ఒక్కరు కూడా ఇతరుల పట్ల జాలి, దయా, కరుణ కలిగి ఉండాలన్నది అత్యంత అవసరం. అంటే కేవలం డొనేషన్ గురించి నేను మాట్లాడటం లేదు. ఎవరైనా కూడా డొనేషన్ చేస్తాడు కాబట్టి ఇతనితో చాలా మంచిగా గౌరవంగా ఉంటాను, వీళ్ళ కుటుంబం డొనేట్ చేసేలేదు, అబ్బాయి అంత బాగా లేడు, డొనేషన్ చేశాను కదా, అవయవాలు అంత గొప్పగా లేవు కాబట్టి నేను బాగా ఉండను అనుకోవడానికి లేదు కదా. ఆసుపత్రుల ప్రదేశాల్లో మా ప్రపంచంలో ఎక్కడైనా జాలి, దయ, ప్రేమ, కరుణ మీకు అన్ని కలగపులగంగా కనిపించాలనుకుంటే అది కేవలం ఆసుపత్రులు మాత్రమే ఉండాలని నా ఉద్దేశం. ఇంకో సినిమా థియేటర్లో, షాపింగ్ మాల్లో మీ పట్ల చాలా గొప్పగా గౌరవంగా ఉండాల్సిన అవసరం లేదు, అసలు మిమ్మల్ని గౌరవించాల్సిన అవసరం కూడా లేదు. సినిమా థియేటర్కి మిమ్మల్ని గౌరవించాలి, మిమ్మల్ని నేను కూడా అదే క్యూలో నిల్చొని పోతాను కదా, అట్లాగే ఉంటుంది. ప్రతి ఒక్కరు ఒకలానే ఉంటారు అక్కడ. ఇక్కడ మాత్రం తప్పనిసరిగా మనకు అట్లా ఉండవడం రకరకాలు ఏంటంటే, అది పేషెంట్స్ కోలుకోవడంలో చాలా గొప్పగా వాళ్ళకి ఉపకరిస్తుంది. రెండవది, ఇటువంటి సందర్భాల్లో పేషెంట్స్ యొక్క కుటుంబ సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా చాలా మంచి ఆలోచనతో, ఒక విశాల దృక్పథంతో ఆలోచించే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఆసుపత్రులు ప్రైవేట్ అయినా, గవర్నమెంట్ అయినా, ఏదైనా కూడా ఒక మంచి భావజాలాన్ని కలిగి ఉండాలి. అక్కడ ఒక మంచి సంస్కృతిని వాళ్ళ స్టాఫ్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరిలో పెంపొందించగలిగేలా ఉండాలి. కానీ మనకు తెలుసు ఎన్ని ఆసుపత్రులు అలా చేయగలుగుతున్నాయి. సో మీరు ఆ విధంగా చూసుకుంటే ఎంతమంది డొనేట్ చేసే అవకాశం ఉంది నేను చెప్పగలుగుతాను. అంటే మనకి బ్రెయిన్ డెత్ డిక్లరేషన్ ఎన్ని ఆసుపత్రులు చేస్తున్నారని మనకి పార్లమెంట్లో ఒకసారి క్వశ్చన్ అడిగారు, మనం వాళ్ళు చెప్పలేకపోయాము. ఎందుకంటే ఈ ఆసుపత్రి కూడా ఒక కూలంకషంగా చర్చించి ఇలా బ్రెయిన్ డెత్ ఈ సందర్భాల్లో డిక్లేర్ చేయాలి, ఇంతమంది సంవత్సరంలో మేము 100 మంది చనిపోతుంటే ఇందులో 70 మంది మేము బ్రెయిన్ డెత్ డిక్లేర్ చేసామనే ఒక నెంబర్, స్టాటిస్టిక్స్ వైజ్గా కానీ ఒక దాఖలాలు మన దగ్గర లేవు. అందువల్ల మనకు కష్టం ఏంటంటే, ఇంతమంది బ్రెయిన్ డెత్ డిక్లరేషన్ అవుతున్నారు అని చెప్పడం సాధ్యం కాదు. కానీ అందులో కొంతమంది ఒప్పుకుంటున్నారు. కానీ దాదాపుగా మనం అప్రోచ్ చేసిన వాళ్ళు 10 మందిలో ఒకరు ఒప్పుకోగలుగుతున్నారు, అంతకంటే ఒప్పుకోవటం లేదు. ఆ మిగతా 10 మంది కూడా
మిగతా కొంతమంది కూడా వాళ్ళు ఒప్పుకోవడానికి సహజమైన కొన్ని కారణాలు కూడా ఉంటాయి. కాబట్టి మన అందరినీ ఇతను చాలా చెడ్డవాడు, ఇతనికి సామాజిక దృక్పథం లేదు, ఇతనికి సామాజిక స్పృహ లేదు, ఇతను చాలా చెడ్డవాళ్ళు, వీళ్ళు ఇవ్వటం అనుకోవడానికి లేదు. చాలామంది ఇవ్వడానికి మనస్కరించినప్పటికీ కూడా వాళ్ళకి ఆ సందర్భంలో వాళ్ళు చాలా భావోద్వేగభరితంగా ఉంటారు. ముఖ్యంగా భార్యకి భర్తకి ఉన్నప్పుడు వాళ్ళు చాలా కష్టంగా ఉంటుంది, వాళ్ళు భావోద్వేగంగా ఉంటారు. ముఖ్యంగా పిల్లలకి అయినప్పుడు తల్లిదండ్రులు అత్యంత భావోద్వేగంతో ఉంటారు. అంటే వాళ్ళని ఊహించగలుగుతాం మనం, అమ్మ నాన్నలకి అయితే కష్టంగా ఉంటున్నారు. అప్పుడు సందర్భంలో మేము వాళ్ళ ఇతర కుటుంబ సభ్యులు ఉంటారు కదా, వాళ్ళ బంధువులు కానీ వాళ్ళ ఇతర వాళ్ళ దగ్గరకు వచ్చిన వాళ్ళ ద్వారా మేము వాళ్ళని అప్రోచ్ అయ్యి మొత్తానికి వాళ్ళ కన్సెంట్ తీసుకొని ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తున్నాం. అలా చేస్తున్న వాటిలో ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి అనుబంధంగా ఇక్కడ చాలామందికి మన దాదాపు 1800కి పైగా ఆర్గాన్ డొనేషన్స్ ఈ 13 సంవత్సరాల్లో మన తెలంగాణ రాష్ట్రంలో జరిగాయి. అందులో దాదాపుగా 8000కి పైగా అవయవాలని, రకరకాల అవయవాలని మనం వాడుకోవడం జరిగింది. సో కాబట్టి ఇన్ని అవయవాల మార్పిడి మన దేశంలో, మన రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో జరిగింది. ఒక 2025 సంవత్సరంలోనే దాదాపు 25,000 ట్రాన్స్ప్లాంటేషన్స్ మన భారతదేశంలో జరిగాయి. అయితే ట్రాన్స్ప్లాంటేషన్స్ 2 రకాలుగా ఉంటాయి. ఒకటి బ్రతుకున్న వాళ్ళు ఇచ్చేది, రెండవది చనిపోయిన తర్వాత వాళ్ళ నుంచి అవయవాలు సేకరించి మనం ట్రాన్స్ప్లాంట్ చేయడం అనేది. బ్రతుకున్న వాళ్ళు ఇచ్చేదాన్ని లివింగ్ డొనేషన్ అంటూ ఉంటాం. దీంట్లో ఒక తోటా యాక్ట్ చాలా స్పష్టంగా చెప్పగలిగింది. తోటా యాక్ట్ అనేది ప్రపంచంలో ఉన్నటువంటి అత్యంత బలమైనటువంటి చట్టాలలో, మన భారతదేశంలో చట్టాలలో కూడా అత్యంత బలమైనటువంటిది, నైతికమైనటువంటిది, అత్యంత దృఢమైనటువంటి చట్టము. దాంట్లో ఏ చిన్న తప్పు జరిగినా కూడా చాలా పెద్ద కఠిన కారాగార శిక్ష ఉన్నటువంటి పెద్ద చట్టం తోటా యాక్ట్. తోటా యాక్ట్ని ఎవరు కూడా దాన్ని ఎవరి పట్టుగా కూడా విస్మరించడానికి లేదు. ఎందువల్లంటే తోటా యాక్ట్ ప్రకారం అవయవదాన చట్టం మన దేశంలో అత్యంత బలంగా జరుగుతోంది. దీంట్లో కేవలం చట్టం అంటే న్యాయపరమైనటువంటి అంశాలే కాదు, దీంట్లో నైతికపరమైన అంశాలు కూడా చాలా ఉంటాయి. దీంట్లో వైద్యపరమైన అంశాలు అనేకంగా ఉంటాయి, దాంట్లో సామాజికపరమైన అనేక అంశాలు ఉంటాయి. కాబట్టి ఎవరు ఇవ్వాలి, ఎవరు తీసుకోవాలి, ఎవరు తీసుకోకూడదు అని చెప్పేదాని స్పష్టమైనటువంటి అవగాహన తోటా చట్టం మనకు కలుగజేసింది. తోటా చట్టం ప్రకారం మనకు 1994 వచ్చే తోటా చట్టం ప్రకారం అమ్మ, నాన్న, అక్క చెల్లెలు, అన్నదమ్ములు, పిల్లలు, భార్య, భర్త మాత్రమే ఇవ్వగలుగుతారు. ఆ తర్వాత కొన్ని అమెండ్మెంట్స్ చేసిన తర్వాత అమ్మమ్మ, నాన్నమ్మ, తాతయ్య, మనోళ్ళు, మనవరాళ్ళు కూడా ఒకరికొకరు కిడ్నీలు, అవయవాలు అంటే బ్రతుకున్న వాళ్ళకి అవయవాలు రెండే మనం తీసుకుంటాము, కిడ్నీ కానీ లివర్ కానీ తీసుకుంటాం. ఇలా తీసుకునే అవకాశం ఉంటుంది అని చెప్పి మనం తీసుకున్నాం. కాబట్టి వీళ్ళు మాత్రమే ఇవ్వాలి. ఇతరత్రా వీళ్ళు కాకుండా ఎవరు తీసినప్పటికీ కూడా అది చట్టరీత్యా నేరమైనటువంటిది, చట్టరీత్యా కాదు సామాజికంగా కూడా అనైతికమైనటువంటిది మనం అనుకుంటున్నాం. అయితే ఇక్కడ కేవలం వీళ్ళు మాత్రమే ఎందుకు ఇవ్వాలి, వేరే వాళ్ళు ఇస్తే తప్పు కాదు కదా, తప్పు అవుతుందా అంటే నిజమే. ఎందువల్ల అవుతుందంటే ఒకటి చట్టం ప్రకారమే కాకుండా శాస్త్రీయంగా కూడా అవయవాలు మార్చుకోవడంలో వాళ్ళకి టిష్యూ మ్యాచ్ అంటే ఒకటి ఉంటుంది. అంటే కణజాలం వాళ్ళు ఒకరికి సరిపోయినట్టుగా ఉండాలి. రక్త సంబంధికులకు మాత్రమే ఉంటుంది. రక్త సంబంధికుల కణజాలం చాలా బలంగా చక్కగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు కిడ్నీ అవయవం మార్పిడి అవయవం తర్వాత వాళ్ళు చాలా ఏళ్ళు చాలా బలంగా మంచిగా ఉండేది, అవయవం చక్కగా పనిచేసి వాళ్ళకి నార్మల్ జీవితాన్ని గడపలే అవకాశం దాదాపుగా 100లో 95% ఉంటుంది. అదొకటి. అటువంటిప్పుడు మరి మీరు చనిపోయిన వాళ్ళైతే ముక్కుమని తెలియకుండా ఉంటారు కదా. ఇప్పుడు భార్య భర్త అయిన రక్త సంబంధికులకు ఏం కాదు కదా. అయితే బలమైనటువంటి మందులు మనకు అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఆ మందుల ఆధారంగా టిష్యూ మ్యాచ్తో సమానమైనటువంటి ఒక భావజాలాన్ని శరీరాన్ని మనం కలగజేస్తున్నాం. అంటే శరీరం తనదనిగా గుర్తించాలి. శరీరం గుర్తించాలంటే గుర్తించేసే విధంగా, అది అలాగే గుర్తుపెట్టుకునే విధంగా, గుర్తించే విధంగా కొన్ని మందులను మనం పెట్టి ఆ మందుల ద్వారా శరీరాన్ని బయట నుంచి వచ్చిన అవయవం నా సొంత అవయవం అని చెప్పి భ్రమించే విధంగా మనం చేస్తున్నాం. అంత అద్భుతమైనటువంటి శాస్త్రీయపరమైనటువంటి మందులు మనకు అందుబాటులో ఉన్నాయి కాబట్టి మనం చేయగలుగుతున్నాం. మరి ఇక్కడ నైతికత అంశం ఏమిటి? మరి ఎవరైనా మీరు తెలియని వాళ్ళు భార్య ఏ విధంగా బంధువు కాదు, రక్త సంబంధికురాలు కాదు, బయటవాడు ఇచ్చిన వాడు కూడా అలాగే కదా. కానీ సమాజం కేవలం శాస్త్రీయపరమైన అంశాలను మాత్రమే దృష్టిలో పెట్టుకోదు. సమాజం కొన్ని నైతికపరమైన అంశాలని, ఆర్థికపరమైన అంశాలని, అలాగే సమాజం సాంఘికపరమైన అంశాలు అంటే ఒకరిని అమ్ముకోవడం మొదలుపెట్టేస్తే సమాజంలో ఉన్నటువంటి అత్యంత కింద స్థాయి ఉన్నటువంటి వాళ్ళని ఉద్యోగ ప్రత్యేకాడు కొన్ని సందర్భాలు వాళ్ళ డ్రైవర్లను తెచ్చేసుకుంటారు, వాళ్ళ ఇంట్లో పని వాళ్ళని తెచ్చేసుకుంటారు, వాళ్ళ బంధువులు పేదవాళ్ళని తెచ్చేసుకుంటారు. సో కాబట్టి ఆర్థిక అంశాలు కూడా సమ్మిళితమైనటువంటి ఈ సమాజంలో ఇటువంటి అనైతిక కార్యక్రమాలు జరుగుతాయని చెప్పేసి వాళ్ళందరినీ కాకుండా చేయడం జరిగింది. అప్పటికి కూడా కొంతమంది అనివార్య పరిస్థితుల్లో వాళ్ళ కుటుంబంలో వాళ్ళు ఎవరు ఇవ్వలేని పరిస్థితుల్లో వాళ్ళ బంధువులు అత్యంత దగ్గరైనటువంటి వాళ్ళు ఎటువంటి ఆర్థిక లావాదేవీలు లేకుండా ఇచ్చే వాళ్ళ కోసం మనకి ఆథరైజేషన్ కమిటీ అని ఒకటి ఉంటుంది. ప్రతి రాష్ట్రంలో కూడా ఒక ఆథరైజేషన్ కమిటీ ఉంటుంది. ఈ ఆథరైజేషన్ కమిటీ ద్వారా వాళ్ళు అప్పీల్ పెట్టుకుంటే, వాళ్ళు అర్జీ పెట్టుకుంటే ఆథరైజేషన్ కమిటీలో ఉన్నటువంటి మెంబర్స్ వాళ్ళందరినీ పరిశీలించి ఈ కారణాల చేత వీళ్ళ కుటుంబ సభ్యులు ఇవ్వలేకపోతున్నారు కాబట్టి వాళ్ళలో ఉన్నటువంటి ఈ కుటుంబాల సభ్యులు కాకుండా ఇతర మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బంధువే అతను మన రక్త సంబంధికుడు, మన తోటా చట్టం ప్రకారం రక్త సంబంధికులు కాదు వాళ్ళు, అయినప్పటికీ కూడా వీళ్ళు ఆర్థిక లావాదేవీలు, ఆర్థికమైనటువంటి ఈ సమస్యలు లేనటువంటి వాళ్ళు, వీళ్ళు కేవలం ఇష్టపూర్వకంగా ప్రేమపూర్వకంగా ఇస్తున్నారు అని చెప్పేసి మనం నిర్ణయించుకొని ఆ ట్రాన్స్ప్లాంట్ చేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనకి ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవాలంటే మన రక్త సంబంధికులు అయి ఉండాలి. అనగా అమ్మ, నాన్న, అక్క చెల్లెలు, అన్నదమ్ములు, పిల్లలు, భార్య, భర్త, అమ్మమ్మ, నానమ్మ, తాతయ్య, మనవళ్ళు, మనవరాళ్ళు
వీళ్ళు మాత్రమే మన తెలంగాణ రాష్ట్రంలో ఒకరికొకరు కిడ్నీలు ఇచ్చుకోవడానికి, అవయవం ఇచ్చుకోవడానికి, లివర్ కానీ కిడ్నీ ఇచ్చుకోవడానికి అర్హులు. అలా కాకుండా అత్యంత దగ్గరైనటువంటి బంధువులు ప్రేమపూర్వకంగా ఎటువంటి ఆర్థిక అంశం లేకుండా ఇచ్చేవాళ్ళు మనకి ఆపరేషన్ కమిటీ ద్వారా పెట్టుకోవాలి. ఆపరేషన్ కమిటీలో నిష్ణాతులైనటువంటి డాక్టర్లు, ఇతర పెద్దలు ఉంటారు. వాళ్ళు పూర్తిగా పరిశీలించేసి ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య ఎటువంటి ఆర్థిక లావాదేవీలు లేవు అని చెప్పి తేల్చుకున్న తర్వాత వాళ్ళు ఇస్తారు. అది కొంచెం అసాధారణ సందర్భాల్లో అది జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా మూడో ప్రత్యామ్నాయం కేవలం జీవన్ దాన్ అనగా సోటో తెలంగాణకి మీరు అర్జీ పెట్టుకుంటే మీకు అవయవాలు ఆ సందర్భంగా వస్తాయి. కేవలం కిడ్నీ, లివరు బతికున్న వాళ్ళు ఇచ్చినట్టుగానే ఇక్కడ బతికున్న వాళ్ళు కాని వాళ్ళు ఇచ్చేది జీవన్ దాన్లో కిడ్నీలు, లివరు, అలాగే హార్ట్, లంగ్స్, ప్యాంక్రియాస్, ఇంకా మనము ఒక చేయి హ్యాండ్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబోతున్నాము. భవిష్యత్తులో బహుశా మనం లారింగ్స్ అనే ట్రాన్స్ప్లాంటేషన్ అంటే మన ఈ పేటిక ఉంటుంది కదా, మెడలో ఉంటుంది స్వరపేటిక, అలాగే గర్భసంచి కూడా మనము ట్రాన్స్ప్లాంట్ చేయడానికి భవిష్యత్తులో ఆ ఎక్స్పర్టీస్ మన దేశంలో రాబోతోంది. అలాగే చిన్న చిన్న కణజాలాన్ని చర్మంతో సహా గుండెలో ఉన్నటువంటి కవాటాలు కానీ, అలాగే ఎముకలు పక్కన ఉన్నటువంటి గుజ్జుతో ఉన్నటువంటి ప్రదేశాన్ని దాంతో కానీ అలా కొన్ని పదార్థాలని, కొన్ని టిష్యూలని, కణజాలాన్ని కూడా మనం ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నాము. హెల్త్ టాక్స్ కార్యక్రమంలో స్వల్ప విరామం. హెల్త్ టాక్స్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఒక వ్యక్తి యొక్క శరీరం ఎంతో, అంటే మీరు చెప్తున్న దాన్ని బట్టి చనిపోయిన తర్వాత కూడా ఆ శరీరం అనేది పనికి రాకుండా పోదు. ప్రతి అవయవం, ప్రతి కణజాలం కూడా చాలా ఇంపార్టెంట్ అంటున్నారు మీరు. భారతదేశం ఒక రకమైన సంస్కృతిలో ఒక ఆధ్యాత్మికంగా ఆలోచించినప్పుడు శరీరం అనేది నిష్ఫలమని, అదే ఒక ఉద్భుత ప్రాయం అనేసి, క్షణభంగురం అని, జీవితం అంతా ఈ శరీరంతో మనం ఏమి సాధించలేము అని చెప్పి ఒక ఆత్మానుగతమైన ఆనందంతో, అనుభవంతో చెప్పే వాళ్ళ పెద్ద మాటలు విన్నప్పుడు శరీరానికి ఇంతే ఉందా అని అనుకుంటూ ఉంటాం. కానీ అది నిజంగా అక్కడ అది అయిపోదు. మనకు ఒక ఆత్మ అని ఒకటి ఉంటుంది, అది మనతో పాటు వెళ్ళిపోదు, అది ఉండిపోతుంది అని మనం అనుకుంటూ ఉంటాం. శరీరం అనేది ఊరికే అలా తోలుతిత్తిలాగా వచ్చి మనం వదిలేసి వెళ్ళిపోతాము. చెప్తూ ఉంటారు కదా, ఒక శరీరంలోంచి ఇంకో శరీరంలోకి ఆత్మ వెళ్ళిపోతూ ఉంటుంది అలా అనేసి. ఆ భావజాలం ఎంత కరెక్ట్ అయినా కూడా ఒక ఉదాహరణకి నేను ఎప్పుడు ఉటంకించే ఒకటి కార్యక్రమం, ఒక పద్ధతి ఉంటుంది అన్నట్టు. పునరపి జననం, పునరపి మరణం అనేటు ఉంటుంది మనకి. ఆదిశంకరాచార్యుడు రాస్తాడు. అంటే చనిపోయిన తర్వాత మళ్ళీ చనిపోవడము, పుట్టిన తర్వాత మళ్ళీ పుట్టడం, అంటే పుట్టి మళ్ళీ పుట్టడము, పుట్టి చనిపోయి మళ్ళీ పుట్టి మళ్ళీ చనిపోవడం లాంటిది. అంటే ఒక కార్యక్రమంలో ఒక సీరియల్ లాగా నడుస్తూ ఉంటుంది అన్నట్టు. ఈ పునరపి జననం, పునరపి మరణం అనేది నాకు నిజంగా ఎప్పుడూ అర్థం కాలేదు. కానీ ఇప్పుడు ఇక్కడ అర్థమవుతున్నది ఏమిటంటే, ఒక మనిషి చనిపోయిన తర్వాత అతను మళ్ళీ పుట్టి చనిపోయి మళ్ళీ ఇంకొక శరీరంలో ఒక అవయవం రూపంలో మళ్ళీ పుట్టడం. అంటే ఒక శరీరంలో కాదు, ఒక 7-9 శరీరాల్లో మళ్ళీ పుట్టడం. అంటే వాళ్ళు మళ్ళీ పునర్జన్మనివ్వడం. అతను చనిపోతున్నాడు అనుకున్నటువంటి వ్యక్తి మళ్ళీ పునరుజ్జీవనం వచ్చేసట్టుగా మళ్ళీ పునర్జన్మ పొందడం, ఒక అవయవం మార్పిడి తర్వాత మళ్ళీ అతని శరీరంలో మళ్ళీ రెండోసారి చనిపోవడం. బహుశా ఆ అవయవం తీసుకున్న వ్యక్తి తను కూడా చనిపోతాడు అదే కొన్నేళ్ల తర్వాత. అంటే మళ్ళీ రెండోసారి ఒక అవయము 1 లేదా 2 సార్లు మనం చనిపోవడం అంటే జరుగుతూ ఉంటుంది. పునరపి జననం, పునర్మరణం అన్నదన్నట్టుగా. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఆధ్యాత్మికంగా ఆలోచించినా కూడా మన భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా 140 కోట్ల జనాభా, ప్రపంచంలో నిజానికి మన గొప్పగా ఆర్గాన్ డొనేషన్ జరగటం లేదు. మన దేశంలో ఊహించేంత గొప్పగా లేదు. మన దేశంలో ప్రజలు అత్యంత ఆధ్యాత్మికంగా ఆలోచిస్తారు, చాలా సహానుభూతితో ఉంటారు పక్కవారి పట్ల, ముఖ్యంగా ఎదుటి మనిషి యొక్క కష్టాన్ని చాలా సహృదయతో ఆలోచిస్తారు అనుకున్న వాళ్ళు అందరూ ఉంటారు. అయితే వాళ్ళకి ఆ సన్నివేశం కానీ ఆ సందర్భం కానీ మనం సరిగ్గా చెప్పము. మేము ఎందుకు ఆర్గాన్ డొనేషన్ గురించి ఎక్కువగా ప్రచారం చేయాలనుకుంటున్నామనంటే, వాళ్ళకి తెలియని అంశాన్ని వాళ్ళకి తెలియపరచడం, అత్యంత కష్టమైన సందర్భంలో వాళ్ళకి తెలియచెప్పడం అనేది అంత మంచి విషయం కాకపోవచ్చు. బహుశా ఇంకో 2-3 రోజులు వాళ్ళకి సమయం ఇస్తే వాళ్ళు నిజంగా మంచిగా వచ్చేసి, అరే మేము తప్పు చేశాము, మేము అప్పుడు ఆర్గాన్ డొనేషన్ గురించి ఒప్పుకొని ఉంటే బహుశా వేరే వాళ్ళు బాగుండే, అందుకు ఆ దుఃఖంలో, బాధలో, ఆ విషాదంలో మేము సరిగ్గా ఆలోచించలేదు అనుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. అక్షరానికి వాళ్ళు వద్దని చెప్తారు, కానీ తర్వాత వాళ్ళని తరచి చూడగా వాళ్ళకి అర్థమవుతుంది, అయ్యో మేము ఎంత తప్పు చేశామో, మేము ఇచ్చి ఉండాల్సింది కదా అనేసి. ఇదే చెప్తున్నారు. ఇలాంటి సహానుభూతి ప్రతి భారతీయుల పౌరుల్లో ఉంటుంది. అయినప్పుడు కూడా మనకి ఎందుకు నెంబర్ పెరగటం లేదనుకుంటే వాళ్ళకి ఆ అంశమే తెలియదు. ఇటువంటి కార్యక్రమాల ద్వారా మనం అనేక మందికి ఆర్గాన్ డొనేషన్ అనే ప్రక్రియ గురించి, దాని సందర్భాన్ని గురించి, దాని అంశాల గురించి విస్తృతంగా వ్యాప్తి చేయడం కోసం మనం ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది. అంటే అక్కడ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ కోఆర్డినేటర్ వెళ్ళి అడగడం కాదు, ఎవరైతే జీవన్మృతుడుగా ఉన్నారో అని తెలుసుకున్నారో వాళ్ళ కుటుంబ సభ్యులు బయటకు వచ్చిన వాళ్ళు ఒక్కసారి మనసు దిటవ చేసుకొని మనోనిబ్బరంతో ఆలోచించి, తార్కికంగా ఆలోచించి, అయ్యో ఇప్పుడు మన ఈ పేషెంట్ బాగే అవకాశం లేనప్పుడు డొనేషన్ తప్పేంటని వాళ్ళంతటా వాళ్ళు ఆర్గాన్ డొనేషన్ ఉన్నటువంటి సంస్థలకు ఫోన్ చేయడం ద్వారా కానీ, అక్కడ ట్రాన్స్ప్లాంట్ కోఆర్డినేటర్ ఒక రూమ్లో కూర్చుంటే అతని దగ్గరికి వెళ్ళేసి, మా పేషెంట్ ఐసీయూలో ఫలానా బెడ్ మీద ఉన్నాడండి, అతను జీవన్మృతుడిగా ఉన్నాడు, ఇప్పుడే డాక్టర్ చెప్పారు, మేము ఆర్గాన్ డొనేషన్ చేద్దాం అనుకుంటున్నామని చెప్పి వచ్చేంత చక్కటి సంస్కృతి మన భారతదేశంలో ఏర్పడాలని కోరుకుంటాను. నమోదు ప్రక్రియ గురించి వివరించండి. మీరు కేవలం సోటో తెలంగాణకి
మీరు ఒక అప్లికేషన్ పెట్టుకుంటూ రావాలి. అది మీ డాక్టర్ ద్వారా జరగాలి. మీ డాక్టర్ మిమ్మల్ని క్షుణ్ణంగా పరిశీలించి రకరకాల పరీక్షల్లో నిర్ణయించి మీకు ఇకపై ఈ అవయవ మార్పిడి లేకపోతే మీకు జీవితం కష్టమవుతుందని చెప్పి నిర్ణయించగలగాలి. దానికి సంబంధించిన దాఖలాలు ఎవిడెన్స్ ఏదైతే ఉంటాయో వాటిని పొందుపరుస్తూ మాకు ఒక అప్లికేషన్ పెట్టాల్సి వస్తుంది. మీ డాక్టర్ ద్వారా, మీ ఆసుపత్రి ద్వారా, మీ ట్రాన్స్ప్లాంట్ కోఆర్డినేటర్ ద్వారా మీ ఇటువంటి అప్లికేషన్ మాకు పెట్టుకోవాల్సి వస్తుంది. అప్లికేషన్స్ అన్నీ కూడా నిష్ణాతులైనటువంటి ఇంకొక డాక్టర్ల బృందం వాటిని పూర్తిగా పరిశీలించి, అవును ఈ వ్యక్తికి కిడ్నీ పాడైపోయింది, ఇతను డయాలసిస్లో ఉన్నాడు కొన్ని నెలలుగా, ఇతనికి కిడ్నీ మార్పిడి చేసుకోవడం చాలా అత్యంత అవసరం అని చెప్పి నిర్ణయించడము, లేదా ఈ వ్యక్తికి లివర్ పూర్తిగా పాడైపోయింది, ఈ వ్యక్తికి గుండె పూర్తిగా పాడైపోయింది, ఊపిరితిత్తులు పూర్తిగా దెబ్బతిన్నాయి, ఇటువంటి వారికి ప్రత్యామ్నాయంగా అవయవ మార్పిడి అవసరం అని చెప్పి వాళ్ళు నిర్ధారించి మాకు చెప్తే మేము వాళ్ళకి అప్లికేషన్ వాళ్ళు ప్రాసెస్ చేసిన దాన్ని మేము అప్రూవ్ చేసి తర్వాత వాళ్ళని ఒక క్యూలో పెడతాం. మరి అందరూ ఉంటారు కదా, ఇంతమందికి ఎలా ఇవ్వగలుగుతాము? చాలామందికి ఇవ్వాలి. ఎవరు ముందు, ఎవరు వెనుక, ఎవరు గొప్ప కాదు, అందరూ సమానమైన మనుషులే కదా. అందరికీ అవయవాలే కావాలనుకున్నప్పుడు అందరికీ ఒకేసారి ఇవ్వడం సాధ్యం కాదు కదా. దాంట్లో కూడా సీనియారిటీ రకరకాల పద్ధతులు చూసి ఒక స్కోరింగ్ సిస్టమ్ ఇస్తాం మేము. అది సాఫ్ట్వేర్ ద్వారా ఏర్పడినటువంటి స్కోరింగ్ సిస్టము. ఆ స్కోరింగ్ సిస్టమ్ని మేము ఆ సాఫ్ట్వేర్లో డెవలప్ చేసిన తర్వాత పేషెంట్ యొక్క పర్సనల్ డీటెయిల్స్ ఏదైతే ఉంటాయో, వాళ్ళ వయసు కానీ, వాళ్ళ ఆ స్త్రీల పురుషుల వాళ్ళ జెండర్ కానీ, వాళ్ళకి ఎప్పటి నుంచి జబ్బు ఉంది, వాళ్ళు ఎప్పటి నుంచి డయాలసిస్ చేసుకుంటున్నారు, ఎప్పుడు వాళ్ళు అప్లికేషన్ పెట్టుకున్నారు, వాళ్ళకి ఇతరత్ర కాంప్లికేషన్స్ ఏదైనా ఉన్నాయా, అటువంటి కాంప్లికేషన్స్ ద్వారా వాళ్ళ డయాలసిస్లో ఉండడం అత్యంత దుర్భరము అవుతుంది. కాబట్టి వాళ్ళకున్న స్కోర్ ప్రకారంగా వీళ్ళు తొందరగా చేయొచ్చు. కొంతమంది పర్వాలేదు ప్రశాంతంగా ఉన్నారు, వాళ్ళ స్కోర్ కొంచెం వెనుకుంటుంది. ఇటువంటి అనేక అంశాల ఆధారంగా వాళ్ళకు స్కోరింగ్ సిస్టమ్ ఒక సాఫ్ట్వేర్ నిర్ణయించిస్తుంది. అక్కడి నుంచి వాళ్ళకు క్రైటీరియా ప్రకారం వాళ్ళకి ఇచ్చే స్కోరింగ్ సిస్టమ్ ప్రకారం వాళ్ళకు మొదటి నుంచి 1, 2, 3, 4, 5 అలా ఇచ్చుకుంటూ వస్తాం. బహుశా 1, 2 కాదనుకుంటే 3కి ఇస్తాము, 1 నుంచి 10 మంది కాదనుకుంటే 11 వాడికి ఇస్తాము. అలా ఇచ్చుకుంటూ పోతున్నప్పుడు ఇదంతా ప్రక్రియ చాలా కొన్ని నిమిషాల్లో, గంటల్లో, అర్ధరాత్రులు అపరాత్రులు ఎప్పుడు పడినప్పుడు జరుగుతూ ఉంటుంది. అవయవదానం ఎప్పుడు పడినప్పుడు 24 గంటల్లో ఎప్పుడైనా జరగవచ్చు. మేము అర్ధరాత్రి 1 గంటకైనా పేషెంట్ ఫోన్ చేస్తాము. మీ నెంబరు, మీ బ్లడ్ గ్రూప్లో మీరు బహుశా ఇప్పుడు 5వ వారుగా ఉన్నారు, ఈ ఆసుపత్రిలో మీరు రిజిస్టర్ చేసుకున్నారు, ఈ ఆసుపత్రి నుంచి జీవనదానం నుంచి మేము ఫోన్ చేస్తున్నాం మీరు ఇప్పుడు వచ్చేసేయండి. మేము 5గురిని పిలుస్తున్నాము. ఈ 5గురిలో మీరు 5వ వ్యక్తి, మీకు వస్తుందా లేదా చెప్పడం మాకు చాలా కష్టము. మొదటి 4గురిలో ఎవరు కూడా ఈ సమయంలో వీళ్ళు అందుబాటులో లేకపోయినా, లేకపోతే వాళ్ళు మెడికల్గా ఫిట్ కాకపోయినా, ట్రాన్స్ప్లాంట్ చేసుకోవడానికి అనుగుణంగా లేకపోయినా మీరు 5వ వ్యక్తిగా మీకు వస్తుందని అందరికీ అలాగే చెప్తాము. మొట్టమొదటి వ్యక్తి కూడా చెప్తాం, మీరే మొదటగా ఉన్నారు కానీ మీకు ఇవ్వాల్సిన అవసరం లేదు, మీరు ఆరోగ్యపరంగా బాగలేదని మీ డాక్టర్ చెప్తే మీకు కాకుండా 2వ వాడికి ఇస్తాము అలా చెప్తాము. వాళ్ళ అనస్థీషియా ఫిట్గా ఉండాలి, కిడ్నీ మార్చుకోవడానికి, అవయవం మార్చుకోవడానికి వాళ్ళ శారీరక ధర్మం సహకరించాలి. అప్పుడు మనం వాళ్ళకి ట్రాన్స్ప్లాంట్ చేయడానికి మనకి ఉంటుంది. లేకపోతే కేవలం ఒక శరీరం బాగాలేకపోతే ట్రాన్స్ప్లాంట్ చేయడం అనేది తప్పు కూడా కదా. వాళ్ళ తర్వాత వాళ్ళని తట్టుకునే విధంగా, పెద్ద మందులు తట్టుకునే విధంగా వాళ్ళ శారీరక ధర్మం ఉండాలి. అది పాడైపోతే ట్రాన్స్ప్లాంట్ చేయడంలో అర్థం లేదు. హెల్త్ టాక్స్ కార్యక్రమంలో స్వల్ప విరామం. హెల్త్ టాక్స్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. సార్, అవయవదానం ఇప్పుడు బ్రెయిన్ డెత్ పర్సన్ దగ్గర నుంచి తీసుకుంటారు, అంటే ఆయన చనిపోని వ్యక్తి, ఇప్పుడు మరణించిన పర్సన్ దగ్గర నుంచి కూడాను మీరు అవయవాలు అనేవి సేకరిస్తూ ఉంటారు. అయితే ఈ అవయవాలు ఎవరి దగ్గర నుంచి సేకరించినవి, ఎవరికి సూటబుల్, అలాగే ఎంత టైంలో ట్రాన్స్ప్లాంటేషన్ అనేది జరుగుతూ ఉంటుంది, ఎలా ఈ ప్రొసీజర్ అంతా ఎట్లా ఉంటుంది సార్? చాలామంది మాకు ఫోన్ చేస్తూ ఉంటారు. మాకు ఫోన్ చేసి, డాక్టర్ గారు నేను యాక్సిడెంట్లో మా బంధువు ఒక అబ్బాయి చనిపోయాడండి, ఇప్పుడు ఇంటికి తీసుకొచ్చారు అతన్ని, మాకు సడన్గా గుర్తొచ్చిందండి అవయవదానం ఒకటి ఉంటుందనేసి మీరు ఇప్పుడు టీవీలో ఇప్పుడు మాట్లాడగా విన్నాము, మేము అతను అవయవాలు ఇద్దామనుకుంటున్నామండి, మీరు తీసుకుంటారా అని అడుగుతూ ఉంటారు. చాలా ప్రేమగా, చాలా మంచిగా, చాలా గొప్పగా. కాకపోతే ఏమిటంటే మరి శాస్త్రీయంగా అది సాధ్యం కాదు. అంటే ఇంతకుముందు చెప్పినట్టుగా మొదట్లో ఉపోద్ఘాతంలో ప్రతి మనిషికి కూడా అవయవాలు డొనేట్ చేయాలనుకుంటే అందులో ఉన్నటువంటి అవయవాలకి రక్తం సప్లై అంటే ఒకటి సరిగ్గా ఉండాలి. అంటే రక్తం వాళ్ళకి చక్కగా వస్తున్నప్పుడు దానికి కావాల్సిన పోషక పదార్థాలు, ఆక్సిజన్తో సహా అనేక పదార్థాలు ప్రతి ఒక్క కణాలకి కూడా అందుతూ ఉంటుంది అవయవాలు. కాబట్టి అవయవాలలో జీవం ఉంటుంది. ఎప్పుడైతే ఆ జీవం లేదో అటువంటి అవయవాలు మనం వాడుకోవడానికి అంటూ కుదరదు. సో ఇప్పుడు నిజానికి ఈ కిడ్నీ కూడా పాడైందంటే దానిలో జీవం పోయిందనే కదా, దాన్ని మనం వాడుకోవటం లేదు శరీరం. కాబట్టి మనం ఇస్తున్న కిడ్నీలో కూడా, అవయవంలో, గుండెలో కానీ, ఊపిరితిత్తులో కానీ, ప్యాంక్రియాస్లో కానీ, లివర్లో కానీ జీవం అంటూ ఒకటి ఉండాలి. జీవం అనేది ఎప్పుడు ఉంటుంది అంటే దానికి కావాల్సిన పోషక పదార్థాలు ఉన్నట్టే. అంటే గాలి ఆడుతుంది. మనం గాలి ఆడకపోతే చనిపోతామంటాం కదా, అవయవాలకు కూడా గాలి ఆడుతూ ఉండాలి. గాలి ఎక్కడి నుంచి రావాలి? రక్తం ద్వారా రావాలి. ఆ రక్తం అనే సప్లై అనేది నిరంతరాయంగా, నిరాటంకంగా సాగుతూ ఉండాలి. అప్పుడు మనం జీవం ఉంటుంది. కాబట్టి అటువంటి అవయవాలు తీసుకుంటాం. అంటే జీవం ఎప్పటిదాకా ఉంటుంది? పోనీ తీసేసిన తర్వాత జీవం ఉండదు కదా అంటే న్యాచురల్, అక్కడ కూడా సమాధానం ఉంటుంది. ఒక మనిషిని చనిపోయిన తర్వాత అవయవం తీసుకుంటే అది కేవలం కార్నియా మాత్రమే తీసుకోగలుగుతాం. కళ్ళకు సంబంధించింది. కళ్ళలో ఆ గుడ్డుపై నల్లటి పొర ఉంటుంది కదా, దాన్ని తీసుకొని మనం అవయవం మార్చుకోవడానికి, కళ్ళలో కార్నియా మార్చుకోవడానికి ఉంటుంది.
అయితే చనిపోతున్నారు, ఇంకా అవయవం తీసేసిన తర్వాత మనము గుండె కానీ ఊపిరితిత్తులు కానీ 6 గంటల లోపల మనం ట్రాన్స్ప్లాంట్ చేయగలగాలి. కిడ్నీ దాదాపు 48 గంటలు కూడా దాకా చేయవచ్చు. కాబట్టి అప్పటిదాకా మేము వెయిట్ చేయము. ఎందుకంటే ఎంత ఎక్కువగా మనం ఆలస్యంగా ట్రాన్స్ప్లాంట్ చేస్తే దాంట్లో ఉన్నటువంటి ఒక జీవం అనేది అయితే ఉంటుందో రకరకాల మంచి జీవరసాయన ప్రక్రియలన్నీ కూడా దెబ్బతింటాయి. కాబట్టి దాంట్లో ఒక జీవం అనే పదం పోతుందేమో అనే భయానికి మేము తొందరగా ట్రాన్స్ప్లాంట్ చేయాలనుకుంటాం. శాస్త్రీయంగా నిరూపితమైంది ఏంటంటే ఎంత ఆలస్యంగా మనం ట్రాన్స్ప్లాంట్ చేస్తే కిడ్నీ యొక్క పనితనం అంతగా తగ్గబోయే అవకాశం ఉంటుందని తెలుస్తుంది. కాబట్టి 2 లేదా 6 లేదా 9, 10 గంటల్లో మనం ట్రాన్స్ప్లాంటేషన్ చేసేస్తాం. అయితే ఒక అవయవాన్ని అక్కడి నుంచి తీసేసిన తర్వాత ఇంకో అతనికి ఇవ్వాలంటే బహుశా అతను ఆ ఊరిలో చివరి ఉండవచ్చు, లేదా ఇంకో ఊరిలో ఉండవచ్చు, ఇంకో రాష్ట్రంలో ఉండవచ్చు, ఇంకో దేశంలో ఉండవచ్చు. దాన్ని మనం ఎలా చేయాలి? అప్పటిదాకా అవయవాన్ని ఎలా తీసుకెళ్ళాలి? అయితే కొన్ని గంటల్లో మనం తీసుకెళ్లాలనుకున్నప్పుడు దీని ట్రాన్స్పోర్టేషన్ వ్యవస్థని చాలా అద్భుతంగా ఏర్పరిచింది సైన్స్. ఈ అవయవాలని ఒక అద్భుతమైనటువంటి సొల్యూషన్ ఒక సొల్యూషన్లో దాన్ని పెట్టి దాన్ని చాలా చల్లటి ఐస్ గడ్డలు అనుకుందాం, ఐస్ ముక్కలతో పెట్టినటువంటి ఒక బాక్స్లో, దాన్ని ఐస్ బాక్సే అంటారు, దాంట్లో పెట్టేసి దాన్ని నిరంతరాయంగా దాన్ని పర్ఫ్యూజ్ చేస్తూ ఉంటాం. దాంట్లో అంటే జీవం వచ్చే విధంగా కొన్ని పదార్థాలను నీళ్లలో కలిపి కొన్ని ప్రత్యేక పదార్థాలని అందులో పంపించేస్తూ దాని యొక్క జీవం దాంట్లో ఉండేలాగా మనం చేస్తాం. ఆ తర్వాత మనం మారుస్తూ ఉంటాం. కానీ గుర్తుపెట్టుకోండి ఇంకొకటి, సరే మీరు అక్కడ డబ్బాలో ఉంది, ఐస్ గడ్డల మధ్య ఉంది కాబట్టి మీరు దాన్ని సరే ఏదో జీవం ఉంది, దాంట్లో నీళ్లు పోసారు, అవయం బాగానే ఉంది, దాన్ని తీసి కదా మనం కుట్లేయాలి. కుట్లేసే సమయం కూడా ఉంటుంది కదా, దాన్ని పట్టుకొని కుట్లు వేయాలి. అప్పటిదాకా మీరు ఐస్ గడ్డలు ఎలా పెడతారు? ఐస్ గడ్డలు మీరు కుట్లు ఎలా వేస్తాము? పట్టుకొని ఇలా గుండె కనెక్ట్ చేయాలి, కిడ్నీ ఇలా కనెక్ట్ చేయాలి. మరి ఎలా చేస్తారు? ఆ సందర్భంలో కూడా మనం దాని చుట్టూ ఉన్న వాతావరణాన్ని పెట్టి చాలా తొందరగా కుట్లు వేయడం ద్వారా వెంటనే దాంట్లో బ్లడ్ సప్లై లోపలికి చట్టకని ఒక్కసారిగా వచ్చేటట్టుగా చేయాలన్నట్టు. ఈ ప్రక్రియ ఊహించుకోవడానికి చాలా సులభంగా అనిపిస్తుందేమో, లేదా కొంచెం భయంగా అనిపిస్తుంది మామూలు వ్యక్తులకి. కానీ 1980 చాలా అంటే దాదాపు 100 సంవత్సరాలకు పైగా ఈ ప్రక్రియని ఆలోచించి అనేక విధంగా మేధో మదనంలో ఆలోచించి మార్చగా ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమంగా 1954లో వచ్చినప్పుడు కూడా వాళ్ళు సైతం వాళ్ళు అనుకోలేదు ఇది నిజంగా చాలా సక్సెస్ అవుతుందని. కానీ మొట్టమొదటిసారిగా ట్రాన్స్ప్లాంట్ చేసుకున్నటువంటి వ్యక్తి 9.5 సంవత్సరాలు బతికాడు. అప్పుడు సమాజానికి, ప్రపంచానికి ఓకే అవయవదానం అనేది ఒక మంచి జీవితాన్ని, కొత్త జీవితానికి సాధ్యమవుతుందని తెలిసింది. ఆ తర్వాత అనేక మందులు వచ్చాయి కాబట్టి ఇంకా చాలా మంచి అంటే మందులతో మేము శరీరాన్ని ముందు ప్రిపేర్ చేస్తాము. ఏదైతే కిడ్నీ తీసుకుంటున్నారో ఆ శరీరంలో కొత్తగా ఒక కొత్త అవయవం రాబోతోంది. సో వాళ్ళని ప్రిపేర్ చేసి ఈ అవయవం ఎటువంటి విషయాల్లో దెబ్బ తినకుండా, ఒకవేళ కొన్ని సందర్భాల్లో అన్ఫార్చునేట్లీ అది కొంచెం దెబ్బతినే అవకాశం కూడా ఉంటుంది. అటువంటి అవయవాన్ని మనం మార్చము, ముందే కొన్ని గుర్తిస్తాము. ఈ అవయం బాగుందా లేదా మేము కొన్ని పరీక్షలు చూడండి. ఇదంతా కూడా ఈ అర్ధరాత్రి 12 గంటలకి, 1 గంటకి, ప్రాతకాలం 4 గంటలకి, 5 గంటలకి జరుగుతూ ఉంటుంది. ఎంత వేగంగా ఎంతమంది అంటే ఒక ట్రాన్స్ప్లాంటేషన్ చేయడంలో కనీసం కొన్ని 100 మంది ఉంటారా అంటే మీరు ఆశ్చర్యపోతారు. 100 మంది ఉంటారు. డాక్టర్లు, టెక్నీషియన్స్లు, నర్సులు, ఆసుపత్రి సిబ్బంది, అడ్మినిస్ట్రేటర్సు, అన్ని రకాల పద్ధతిలో కూడా అంటే దాదాపుగా ఒక 90-100 మంది ఇన్వాల్వ్ అయితే ఒక సక్సెస్ఫుల్ ఆర్గన్ డొనేషన్ ట్రాన్స్ప్లాంటేషన్ అవుతుంది. అందులో నిష్ణాతులైన డాక్టర్లు ఉంటారు, పెద్ద డాక్టర్లు, వాళ్ళు చాలా సీనియారిటీ ఉన్నటువంటి వాళ్ళు అర్ధరాత్రి అలా తొలిపాట్లు పడుతూ ఎప్పుడు వస్తుందో అవయం తీసుకెళ్ళి మళ్ళీ దాన్ని ట్రాన్స్ప్లాంటేషన్ చేసి అమ్మాయి ఇప్పుడు కిడ్నీ మార్చారనుకోండి, వెంటనే మూత్రం రావడం మొదలైంది అనుకోండి, అమ్మాయ్య కిడ్నీలోంచి మూత్రం వచ్చేసిందా అని చూడగానే మూత్రం వచ్చిందని కానీ అదొక పెద్ద బ్రహ్మ పదార్థాన్ని వాళ్ళు సృష్టించినట్టుగా వాళ్ళు అలా గొప్పగా ఫీల్ అయి వెళ్ళిపోతూ ఉంటారు. ఒక గుండె ట్రాన్స్ప్లాంట్ చేయగానే గుండె లబ్డమని కొట్టుకోవడం మొదలు పెట్టగానే అమ్మాయ్య ఈ గుండె కొట్టుకుంటుందని అమ్మాయి అప్పుడప్పుడు గుండె ఛాతి అంతా క్లోజ్ చేసేసి మళ్ళీ వెళ్ళిపోయి పడుకుంటారు. చూడండి, ఇది చాలా ఊహించుకోవడానికి, అనుకోవడానికి, భావించడానికి ఎంత కష్టంగా ఉన్నా అనుభవించడానికి ఆ పేషెంట్కి అటువంటి గొప్ప అనుభూతిని అనుభవించడానికి ఆ డాక్టర్కి ఎంత గొప్పగా ఉంటుందో. కాబట్టి మనం ఒక విధంగా అనుకొని మన మరణానంతరం నేను అవయవాలు డొనేట్ చేయగలుగుతాను, చేసే అవకాశం నాకుంటే నేను సిగ్నేచర్ పెడతాను అనుకోవడం అనేది అత్యంత చిన్నదైనటువంటి విషయం. ఒకసారి ఊహించుకుంటే ఇన్ని రకాల కార్యక్రమాలు, ఇంత పెద్ద పద్ధతిని ఊహించుకోవడానికి అంత అద్భుతంగా ఉన్నప్పుడు మనం అవును మన మరణానంతరం నాకు సంబంధం లేని శరీరము, నాకు సంబంధం లేని అవయవాలు, నేను పోతూ పట్టుకుపోయేవి ఏమీ కాదు ఇదంతా అనుకునే భావజాలం ఉన్నటువంటి అప్పుడు మనం ఒక చిన్న సిగ్నేచర్ పెట్టేసి ఆర్గన్ డొనేషన్లో నేను కూడా పాలు పంచుకుంటాను, నా మరణానంతరం అవయవాలు డొనేట్ చేస్తాను చెప్పగలిగి ఒక చిన్న సిగ్నేచర్ పెట్టుకొని అనుకోవడం అనేది ఎంత చిన్న విషయమో మీరు ఒకసారి ఆలోచించండి. ముఖ్యంగా యువత కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు, విద్యార్థులకి వీళ్ళకి అవగాహన కల్పించడానికి ముఖ్యంగా ఎలాంటి ప్రోగ్రామ్స్ అనేవి ముఖ్యంగా చిన్నపిల్లల నుంచి మనకి నేర్పగలగాలి. పాఠ్య పుస్తకాల్లో దీన్ని ఒక ప్రధాన అంశంగా చేయించగలగాలి. ఎవరైతే దాదాపుగా మనకు అవయవాలు కావాల్సిన వాళ్ళు ఉంటారో వాళ్ళ బాధ్యతగా తీసుకొని వాళ్ళ కుటుంబ సభ్యులు విస్తృతంగా ప్రచారం చేయాలి. చిన్న ఉదాహరణ చెప్తాను. నేను ఎవరైతే మనకు కిడ్నీ కావాలని అప్లికేషన్ పెట్టుకుంటారో నేను వాళ్ళకి అడుగుతూ ఉంటాను, ఇప్పుడు మీ నాన్నగారికి కిడ్నీ కావాలని మీరు అప్లికేషన్ పెట్టుకున్నారు, ఎప్పుడైనా నీ మరణానంతరం డొనేట్ చేయడానికి నువ్వు ఒప్పుకున్నట్టుగా నువ్వు ఎక్కడైనా సిగ్నేచర్ పెట్టావా, అసలు ఆలోచించావా అంటే వాళ్ళందరూ మొట్టమొదటిసారిగా ఆలోచించినట్టుగా చూస్తారు వాళ్ళు. అంటే చూడండి, ఎవరికైతే కావాలో వాళ్ళ చేత అటువంటి అవగాహన లేదు. కొంత మాకు అవగాహన లేదు అంటారు,
కొంతమంది నేను అడగగానే అప్లికేషన్ నా మొహం మీద గిరాటేసి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారంటే మీరు ఆశ్చర్యపోతారు. అలాంటి పెద్ద స్థాయిలో చదువుకున్న వాళ్ళని సైతం వాళ్ళు అలా చూడగలిగారు అని అంటే ఇక అటువంటి సంస్కారహీనులు కూడా మన దేశంలో ఉన్నారా అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఎవరికైతే అవయవాలు కావాలనుకుంటారో వారు వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ బంధువులు, వాళ్ళ స్నేహితులు, శ్రేయోభిలాషులు, వాళ్ళ చుట్టుపక్కల అందరూ కూడా అవయవదానానికి ప్రోత్సహించే విధంగా ఆ పేషెంట్ కానీ ఆ పేషెంట్ కుటుంబ సభ్యులు కానీ చేయాలి. అప్పుడు విశ్వవ్యాప్తి చెందుతుంది ఈ భావన అంతా కూడా. ముఖ్యంగా చిన్నపిల్లల్లో చేయాలి. చిన్నపిల్లలు చాలా అద్భుతమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. వాళ్ళ మనసు తెరుచుకొని ఉంటారు వాళ్ళంతా కూడా. దాంట్లో కుచితాలు కుహకాలు అంటూ ఉండవు. వాళ్ళు చాలా మంచిగా ఆలోచించగలుగుతారు సహృదయంతో. అందుకే పాఠ్యపుస్తకాల్లో ఏదో ఒక క్లాసులో 8వ తరగతిలో 9వ తరగతి 10వ తరగతిలో మన రాష్ట్రంలో ఉంది, కానీ మామూలుగా చెప్తున్నాను అన్ని చోట్ల కూడా దాన్ని ప్రధానంగా అంశంగా ఒక చాప్టర్ లాగా పెట్టగలగాలి. అలాగే పెద్దవాళ్ళకి ఇంటర్మీడియట్ డిగ్రీలో ఉన్నటువంటి పిల్లలు సైతం చెప్పగలగాలి. అనేక మంది రకరకాల సంఘాలని సంస్థలను ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. అటువంటి సంఘాలు సంస్థలన్నీ కూడా అవయవదాన కార్యక్రమం గురించి కనీసం సంవత్సరానికి 1 లేదా 2 కార్యక్రమాలు వాళ్ళు నిర్వహించాలి. అయితే బ్రెయిన్ డెడ్ అయిన పర్సన్ ఏ అవయవాల్ని మీరు వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటారు? సో ఇక్కడ ఇంతకుముందు నేను ఎన్ని గంటల్లో తీసుకుంటానంటగానే ప్రతి అవయవానికి కొంచెం సమయము కాల పరిమితి ఉంటుందని చెప్పినట్టుగానే మనము కార్నియా తీసుకుంటాము. అలాగే గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీలు 2, లివరు, ప్యాంక్రియాస్ తీసుకుంటాము. మన రాష్ట్రంలో ఇంకా జరగలేదు, కానీ తమిళనాడు, కేరళలో జరుగుతున్నట్టుగా హ్యాండ్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే చెయ్యి ట్రాన్స్ప్లాంటేషన్ కూడా జరుగుతోంది. అది కూడా తీసుకోవచ్చు. భవిష్యత్తులో మనము స్వరపెట్టిక కానీ అలాగే గర్భాశయం కానీ చేయగలుగుతున్నాం. అంటే ఒక వ్యక్తి నుంచి దాదాపుగా 8 లేదా 9 అవయవాలు మనం తీసుకోవడానికి వీలవుతుంది. అందులో 2 కిడ్నీలు, 2 ఊపిరితిత్తులు, అలాగే లివరు, హార్ట్, అలాగే కార్నియా కూడా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో గుండె కవాటాలని, కణజాలాన్ని, ముఖ్యంగా కొన్ని చిన్న చిన్న కణజాలం స్కిన్ మీద ఉన్నట్టు చర్మం కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. కొన్ని స్టమక్ ట్రాన్స్ప్లాంటేషన్, పేగుల ట్రాన్స్ప్లాంటేషన్, ఇంటెస్టైన్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటాం, అది కూడా మనం చేయవచ్చు. ఇన్ని రకరకాల పద్ధతుల్లో మనం చేయగలుగుతున్నాము. ఇంకా కాదేది కవితకు అనర్హం అన్నట్టుగా అవయవ మార్పిడి కూడా పెద్దగా బహుశా అనర్హమైనటువంటి పరిస్థితి భవిష్యత్తులో నెక్స్ట్ రాబోయే 50, 70, 100 సంవత్సరాలలో ఉండకపోవచ్చు. ఒక మెదడు మాత్రమే మనం మార్చలేము. అదొకటి చాలా కష్టమైనటువంటి కణజాలం. దాన్ని కుట్టేయడం అనేది సాధ్యం కాదు. మెత్తటి గుజ్జు లాంటి పదార్థం. కాబట్టి మెదడు మార్చకపోగా బహుశా చేరున్నటువంటి ప్రతి అవయవాన్ని మనం మార్చగలిగి ట్రాన్స్ప్లాంట్ చేయగలిగే పరిస్థితి రాబోయే కొన్ని ఏళ్లలో మనకు రాబోతోంది. ఓకే. అయితే ఈ అవయవదానం విషయంలో మీడియా, వైద్యులు, అలాగే స్వచ్ఛంద సంస్థలు కలిసి ముందడుగు వేస్తే ఇంకా దీన్ని విస్తృతంగా చేసి ఇంకా చాలామందికి అవయవాలు అందించగలమని మీరు భావిస్తున్నారా? అవును. అంటే మనిషి వ్యక్తిగతంగా ఒక్కడే ఉన్నప్పుడు, అంశం కూడా సామాజికంగా గొప్పదైనప్పుడు ఒక్కరు చేయడం అనేది సాధ్యం కాదు. ఏదో ఒక వ్యక్తిని ఏం చేశాను అనేది అక్కడ సాధ్యమయ్యేది కాదు. స్వాతంత్రం కూడా కొన్ని వందల మంది చేస్తే వచ్చింది. ప్రధానంగా ఒకరిద్దరు ఉన్నప్పటికీ కూడా ప్రతి ఒక్కరు వాళ్ళని ఆ అంశానికి సంబంధించి అత్యంత ప్రధానమైన వ్యక్తిగా అనుభవం చేస్తే ఇంకా చాలా గొప్పగా ఉంటుంది. అంటే ఈ కార్యక్రమం నాది, నేనే చేయాలి, నేనే ముందుండాలి అనుకోవడంలో తప్పేమీ లేదు. మీరు అన్నట్టుగా వ్యక్తులు, సంస్థలు, అలాగే రకరకాల సంస్థలు ప్రభుత్వంతో సహకరించి చాలామంది చేస్తూ ఉంటే ఇటువంటి కార్యక్రమం సమాజంలో చొచ్చుకెళ్ళగలుగుతుంది. మనకి ఎక్కువ దానికి ప్రతిఫలం చాలా గొప్పగా కూడా ఉంటుంది. ముఖ్యంగా ఇది అద్భుతమైనటువంటి సామాజిక అంశం. దీంట్లో శాస్త్రీయత, నైతికత, సామాజికత చాలా ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు దాన్ని వాళ్ళు బాధ్యతగా స్వీకరించి చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇంకా అవయవదానం గురించి సందిగ్ధంలో ఉన్నారు ప్రజలు, ఇంకా వాళ్ళకి అవగాహన కల్పించాలి అనుకునేటప్పుడు మీరు వాళ్ళకి ఇచ్చే సందేశం ఏంటి సార్? భారతదేశంలో చట్టరీత్యా ఏర్పడినటువంటి తోటా చట్టం ప్రకారంగా ఏర్పడినటువంటి ఈ ప్రక్రియ చాలా అద్భుతమైనటువంటిది. దీనికి భారతదేశం మొత్తంలో కూడా రకరకాల పద్ధతుల్లో ఒక రకమైనటువంటి సంస్థను ఏర్పరచబడింది. దాన్ని భారతదేశం లెవెల్లో దీన్ని నోటో అంటూ ఉంటాం. నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ టిష్యూ అండ్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆర్గనైజేషన్ అంటే నోటో. తర్వాత ఒక్కొక్క భాగంలో భారతదేశంలో ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్లో, దక్షిణ భారతదేశంలో రోటో, ఒక్కొక్క రీజియన్ సంబంధించి రోటో రీజనల్ అంటాం. ప్రతి రాష్ట్రంలో కూడా ఒక సోటో అంటూ ఒకటి ఉంటుంది. అంటే స్టేట్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ అండ్ టిష్యూ ఆర్గనైజేషన్ సోటో. మన రాష్ట్రంలో దాన్ని మనం జీవన్దాన్ అంటూ చాలా ప్రేమగా ఒక పేరు పెట్టుకున్నాం, చాలా ఏళ్ళుగా కూడా. ఇక్కడ ఏంటంటే ఈ పెద్ద హిరార్కీ దేశం మొత్తంలో జరుగుతున్న ట్రాన్స్ప్లాంటేషన్ ప్రక్రియని చాలా సునిశ్చితంగా, చాలా సూక్ష్మంగా, చాలా గొప్పగా చూస్తూ ఉంటుంది. ఎక్కడ ఇచ్చిన తప్పు జరగకుండా కూడా ఆర్థికపరమైన అంశాలు కానీ నైతికపరమైన అంశాలు కానీ ఎక్కడ తప్పు జరగకుండా చూస్తూ ఉంటుంది. ఒక పెద్ద వ్యవస్థను మనం ఏర్పరచుకున్నాం మన భారతదేశంలో. పెద్ద దేశం మనది, అనేక మంది, కోట్ల మంది ఉంటారు, 140 కోట్ల జనాభా. అడపా అక్కడ ఇక్కడ కొన్ని తప్పులు జరుగుతాయనే మీమాంస మనకు ఎప్పటికీ కూడా ఉంటుంది. అలా జరగకుండా ఉండడం కోసం 1000 కళ్ళతో చూసినటువంటి ప్రక్రియ ఈ దేశంలో ఇది జరుగుతోంది. ఎవరో కొంచెం కప్పదాట్లు చేసినప్పటికీ కూడా వాళ్ళని చప్పున పట్టుకొని వాళ్ళని శిక్షించే విధంగా కూడా మనకి చట్టాలు, ధర్మాలు అవన్నీ కూడా మనకి ఏర్పరచబడ్డాయి. మనందరికీ కూడా మనకి ఇష్టమైన వ్యక్తులు ఉంటారు, మన కుటుంబంలో కూడా వ్యక్తులు ఉంటారు. మనకి ఇష్టమైనటువంటి చెల్లి కిడ్నీ ఫెయిల్ అయి బాధపడుతుంది అనుకోండి, మనకు దాని అవసరం తెలుస్తుంది.
మన ఇంట్లో మన నాన్నగారికి గుండె పాడైతే తెలుస్తుంది కదా, మన గుండె మార్చుకుంటే బాగుంటుంది అనేసి. సో ఇట్లా రకరకాల అవయవాల కల్లా ఉన్నప్పుడు మరి వ్యక్తిగతమైనటువంటి బాధ్యతే అవుతుంది. సమాజమో స్వచ్ఛంద సంస్థలు చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి అవయవదానాన్ని మీరు వ్యక్తిగత బాధ్యతగా స్వీకరించండి. అవయవదానం చేయడం కోసం ముందుకు రావడం ద్వారా అవయవదానం ప్రతిజ్ఞ చేసి ఈ రోజే నేను అవయవదానం ప్రక్రియ కోసం నా వంతు కృషిగా నేను ఈ ప్రతిజ్ఞ చేస్తూ ఇక్కడ సిగ్నేచర్ పెట్టి నోటో కానీ సోటో కానీ రిజిస్టర్ చేసుకుంటాను, నా పేరుని నా ఆధార్ నెంబర్తో అనుసంధానించి అని అనుకుంటూ వ్యక్తిగతమైనటువంటి ఒక బాధ్యతగా స్వీకరించినప్పుడు మన దేశం ఇంకా సంస్కారవంతమైనటువంటి సమాజంగా ఏర్పడుతుంది. థ్యాంక్ యూ సార్. చూసారుగా, మనం చేసే ఒక్క చిన్న సంతకం ఎంతోమంది ప్రాణాలని కాపాడుతుంది. ఆ చిన్న సంతకం చేయడానికి మీరు ఇప్పుడు వేసే అడుగు రేపు 8 మంది జీవితాలని నిలబెడుతుంది. ఇంకెందుకు ఆలస్యం? ఆ ఒక్క అడుగుతో అవయవదానాల్ని చేయండి. మరొక అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. నమస్కారం.